క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. సోదరులు సువర్ణరాజు గారు ఈ రోజు కొరకు 2-3 నెలల క్రితం వారు ఈ తేదీని అడగడం జరిగింది. అప్పటికి ఈ తేదీ కూడా నాకు ఖాళీగానే ఉంది కనుక వస్తానికి అంగీకరించి వారికి మాట ఇవ్వడం జరిగింది. బహుశా ఈ క్రిస్మస్ కొరకు నన్ను మరి ఏర్పాటు చేసిన సువర్ణరాజు గారు ఈ పాటికి నాకు హలో అక్కడ ఏం మాటలేని పడతా 50 ఫోన్లు పైగా చేసి ఉంటాడు. 50 సార్లు ఫోన్ చేశారు ఆయన. అన్న నేను వస్తాను 24వ తారీఖు అంటే, అబ్బే ఆయన 20 ఎన్నిసార్లో ఫోన్. ఇవాళ పొద్దున్నే మొదలెట్టేశాడు. మాటి మాటికి ఆయన ఫోన్ చేస్తానే ఉన్నారు. అది దేవుని సేవకులను ఆహ్వానించే విధానం. అది ఊరు పేరు చెప్తే బాధపడతా. రేపు పొద్దున్న ఒక చోటకి మీటింగ్కి క్రిస్మస్కి వారు కూడా చాలా కాలం ముందే పిలిచారు. ఎన్ని గంటలకో నాకు చెప్పలేదు. నేనే ఫోన్ చేసి అడిగాను, రేపు చోటుకి వెళ్తాను, ఎన్నింటికి రావాలంటే మీరు ఉదయం 11 గంటలకు ఉండండి అన్నారు. అంటే నేనే అడిగి తెలుసుకోవాలా అని అన్నాను. కొంచెం కోపం వచ్చి అన్న సారీ అన్న అంటారు. అలాంటి చోటకి వెళ్ళడానికి కొన్నిసార్లు మనస్సు ఉండదు. ఓ సేవకుని మనం పిలిచామంటే కనీసం మంచి చెడ్డలు మాట్లాడి అన్న మీకు జ్ఞాపకం చేయడానికి ఫోన్ చేశాను అని అనడం అది చాలా సంతోషం. అందుచేత మరి సోదరులు సోన్రాజు గారికి వందనాలు, రాజుకు కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి 3 రకాలు. మరి మీరెవరు తీసుకోరు, మీరెవరు చదవరు. మరి మేము ఏం చేద్దాం? రాయడానికి ఎంతో కష్టపడతాం, వేల రూపాయలు ఖర్చు పెడతాం. కానీ కొంతమందికి చదివే అలవాటు లేదు అసలు. ఇక్కడ పిల్లలు కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు చూడండి. మీరు మాట్లాడకుండా ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి కూర్చోవాలి. లేకపోతే వీళ్ళని నా ఎదురుగుండగా కూర్చోబెడితే నేను మాట్లాడతాను. ముక్కు మీద వెళ్ళేసేయాలి. ఆమెనని వరకు ఇంకా మాట్లాడకూడదు. ఓకే, అలాగున మరి చాలా విలువైన పుస్తకాలు 14 పుస్తకాలు వ్రాయడానికి ప్రభువు సహాయం చేశాడు. 15వ పుస్తకం బహుశా జనవరి నెలలో రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ క్యాలెండర్లు ప్రింట్ చేస్తున్నారు. మన పుస్తకం అక్కడే ఉంది, విజయవాడలో ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చాం. 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. కానీ ప్రింట్ చేసేవాళ్ళు ఖాళీగా లేరు. అది కూడా త్వరలో వస్తుందని నేను భావిస్తున్నాను. ఇంకా కొన్ని పుస్తకాలు రాయాలని ఆలోచన ఉంది. కనుక మీరు పుస్తకాలు చదవడం నేర్చుకోండి, బైబిల్ చదవడం కూడా నేర్చుకోండి. ముందు బైబిల్ చదివితే మనం పుస్తకాలు చదవాలనేటువంటి ఆలోచన మనకి ప్రభు ఇస్తాడు. అపోస్తుడైన పౌలు తీయొద్దు తిమోతికి చెప్తూ ఇలాగన్నాడు, నేను వచ్చు వరకు చదువుట యందును అన్నాడు, నేను వచ్చు వరకు ధ్యానించుట యందును అన్నాడు. అందుచేత దేవుడు వచ్చే వరకు కూడా చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలన్నమాట. మనకి బిలీ గ్రహం గారు తెలియదు, డిఎల్ మూడీ తెలీదు, చార్లెస్ స్పర్జన్ తెలీదు, ఈ భక్తులు ఎవరూ తెలియదు మనకి. కానీ వారి గురించి తెలుసుకోవాలంటే, వారి జీవితం స్టైల్ తెలుసుకోవాలంటే, వారి భక్తి తెలుసుకోవాలంటే వారి గురించి మనం చదవాలి. మనం చదవకపోతే ఎలా తెలుస్తుంది? చదివితేనే కదా తెలిసేది. అందుచేత పుస్తకాలు, బైబిలు చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క వచనం చదువుదాం, చిన్న ప్రార్థన చేస్తాను. మనం కొంతసేపు దేవుని వాక్యాన్ని ప్రశాంతంగా విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇలా వ్రాయబడి ఉంది అక్కడ, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. ఫర్ అంటు యూ ఈజ్ బోర్న్ దిస్ డే ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ సేవియర్ విచ్ ఈజ్ క్రైస్ట్ ద లార్డ్.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రిస్మస్లో ఇంతవరకు గ్రీటింగ్స్, పాటలు ఇవన్నీ వినిపించావు. కొంతసేపు నీ వాక్యం వినడానికి కూడా మీ కృప దయచేయమని, బలహీనుడైన మీ దాసుని బలపరచుమని స్థానికంగా ఉన్న మీ సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు వీరందరి కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి సహాయము కోరుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇద్దరు సోదరులు గ్రీటింగ్స్ చెప్పారు. చాలా బాగా చెప్పారు. మంచి విషయాలు కూడా చెప్పారు. నేను వారిని విమర్శించటం కాదు, సత్యం చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో ప్రభు మన కొరకు వ్రాసించిన అద్భుతమైన మాట ఏంటంటే, క్రిస్మస్ను గురించి ఒక అద్భుతమైన మాట రాశాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అన్నాడు. రక్షకుడు అనే మాట, రక్షకుడు అనే మాట, రక్షకుడు మీ కొరకు పుట్టాడని ఆయన నొక్కి నొక్కి చెప్పాడు. అర్థమైందా? ఈ రోజుల్లో క్రిస్మస్లు చాలా గందరగోళంగా ఉన్నాయి. నేను ఇప్పటికీ దాదాపుగా 10 క్రిస్మస్లలో మాట్లాడాను. ఈరోజు ఉదయం విజయవాడ వెళ్ళి నేను తిరిగి వచ్చాను. రేపు పొద్దున ఇంకో చోటి, రేపు రాత్రి 1వ తారీఖు రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభువే బలపరిచి వాడుకోవాలని మీ ప్రార్థన కోరుతున్నాను. క్రిస్మస్ల గురించి వింటున్నప్పుడు ఒకసారి దుఃఖం అయిపోతుంది, కన్నీళ్ళు అయిపోతున్నాయి, ఏడుపు వచ్చేస్తుంది. ఎందుచేతంటే క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. అన్నీ ఉన్నాయి, క్యారల్స్ ఉన్నాయి, క్యాండిల్స్ ఉన్నాయి, కేకులు ఉన్నాయి. ఇప్పుడే చెప్పాడు బాబు, కేకులు ఉన్నాయి, లైటింగ్లు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందంటే క్రీస్తు కనపడలా. క్రీస్తు కనపడలా. మన జీడిఎం సంఘాలలో పూర్వం అసలు క్రిస్మస్లు వెళ్ళి, పెంతెకొస్తు సంఘాలు కూడా కొన్ని సంవత్సరాల క్రితం నో క్రిస్మస్ అన్నారు. రాను రాను అందరం నేర్చుకున్నాం, తప్పేమీ కాదు. కానీ క్రీస్తు మిస్ కాకుండా చూసుకోవాలి. 1 గంటైనా వాక్యం చెప్పించాలి, దేవుని వాక్యం వినాలి, ప్రజల హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బైబిల్లో లేని అన్నీ వచ్చేసినాయి. ఇందాక బ్రదర్ చెప్పాడు, క్రిస్మస్ తాత ఎక్కడున్నాడు అసలు బైబిల్లో? నో క్రిస్మస్ తాత. క్రిస్మస్ చెట్టు ఉంది, మీరు వేయలేదు మంచోళ్ళు ఇంకాను. అది ఎక్కడుంది బైబిల్లో? మనుషులు తెచ్చిపెట్టేశారు. కేకులు ఎక్కడున్నాయి? క్యాండిల్స్ ఎక్కడున్నాయి? క్యాండిల్ లైట్ సర్వీస్ ఎక్కడుంది? ఏదైనా సరే మనం ఏం చేసామంటే మనకు అనుకూలంగా మార్చుకున్నాం అంతే. ఇవేమీ లేవు. యేసు ప్రభు పుట్టినప్పుడు దీనుడుగా, హీనుడుగా, ఆయన దరిద్రుడిగా పుట్టాడని చెప్తే, ఇప్పుడు మన క్రిస్మస్లో హైపైగా హిందువులకి నెలకో పండుగ, 2 పండుగలు ఉంటాయి. వాళ్ళు పండుగలు చేస్తున్నారు. మనోళ్ళు అన్నారు, మీరు అన్ని పండుగలు నెల నెల చేస్తూ ఉంటారు, మేము సంవత్సరానికి ఒకటే చేస్తాం, మీరన్నీ కలిపి ₹1,00,000 ఖర్చు పెడితే మేము ఒక్కదానికి ₹1,00,000 ఖర్చు పెడతాం. డబ్బులు ఖర్చు పెట్టడమే క్రిస్మస్ అనుకుంటున్నారు కొంతమంది. ఇంకో సంగతి నేను చూసి ఆశ్చర్యపడ్డాను. హైదరాబాద్లో మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడో చోట క్రిస్మస్ జరిగింది. ఆ క్రిస్మస్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అక్కడ హెడ్డింగ్ ఇలా పెట్టారు, ఏమన్నారు తెలుసా? క్రిస్మస్ సినీ తారలతో క్రిస్మస్ సందడి. అయ్య బాబోయ్, సినీ తారలతో క్రిస్మస్ సందడి ఏంటిది? సినీ తారలకి క్రిస్మస్కి సంబంధం ఏంటి అసలు? సినీ తారలతో క్రిస్మస్ సందడి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎంత విచారకరమైన సంగతి. క్రిస్మస్లో రాజకీయ నాయకులు వస్తున్నారు. నరసాపురంలో యునైటెడ్ క్రిస్మస్ చేశారు. ముందే చేద్దాం అనుకున్నారు, ఒక ఆయన కేకేశారు, ఫ్యామిలీ పోటీ వేసేసారు రకంగా. దేవుడు గొప్ప తుఫాను పెట్టేసి మొత్తం తీసేసాడు అది. ఎందుకు మనుషులను అంత గౌరవించేయడం? ఆ తర్వాత ఇంకో దేవుని సేవకుని పిలిచాడు. అందులో ఎమ్మెల్యే గారు ఉన్నారు, చీఫ్ విప్ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు,
తెలుగుదేశం నాయకులు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. ఏంటి వరుస అసలు? క్రిస్మస్కి వీళ్ళకి సంబంధం ఏంటి అసలు? మనం ఎలా చెప్పాలి? ఒకవేళ అలాంటి వాళ్ళని కేకేస్తే, సార్ మీరు కరెక్ట్గా 8ంటికి రండి, 1 గంట మా దగ్గర కూర్చోండి, 9 గంటల వరకు భాష పెట్టలేసి కూర్చోండి, నోటి మీద వేలేసుకుని అప్పుడు వాక్యం చెప్పించాలి సేవకుడి చేత. వాళ్ళకి వినాలి కదా. మనం ఏం చేస్తున్నామంటే, ఎమ్మెల్యే గారు చాలా బిజీగా ఉంటారు, గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళిపోతారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు చాలా మంచోడు, మీది మాది ఒకటే, కాలువలు అన్ని నదులన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి, మీరు ఏసన్నారు మేము ఇంకోటి అన్నాం అంటున్నాడు. మనం ఎక్కడ తల పెట్టుకోవాలో మనకు తెలియని పరిస్థితి. అలా కాదు, ఒకవేళ కేకేస్తే కేకేయండి, వాళ్ళు కూర్చోబెట్టి మన వాక్యం చెప్పాలి. క్రీస్తు మిస్ అయ్యే ఏ క్రిస్మస్లో కూడా దేవునికి మహిమ కలదు. అంచేత క్యాండిల్స్ కాదు, స్టార్లు కాదు, తాత కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఏమీ కాదు, క్రీస్తే మన ప్రధానమైన అంశం అయి ఉండాలి. లూకా ఈ సంగతులు స్పష్టంగా రాశాడు. యేసు ప్రభు జన్మను గురించి 2 రాశారు. ఒకటి లూకా రాశాడు, మత్తయి కూడా రాశాడు. 2 రాశారు. 2 ఎందుకు రాయాలి? 2 ఎందుకు రాయాలి? ఒక్కళ్ళే రాయొచ్చు కదా. ఈ లోకంలో ఒక్కళ్ళు రాస్తే తెకమకలోళ్ళు, చిత్తకార్తోళ్ళు, క్రీస్తుకు వ్యతిరేకులైన వారు అడుగుతారు. అందుకని దేవుడు 2 చేత రాయించాడు. మత్తయి రాశాడు, లూకా కూడా రాశాడు. దీని అర్థం ఏంటంటే సాక్ష్యము కొరకు రాశాడు. పెళ్ళికి 2 సాక్షులు ఉండాలి, కోర్టు కేసులో 2 సాక్షులు ఉండాలి. ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తారని ప్రభువు ఏం చేశాడంటే 2 చేత రాయించాడు. అర్థమైందా? ఒకళ్ళ చేత అయితే దానికి కూడా లెక్క అడుగుతారు ఈ లోకంలో మనుషులు. అర్థమైందా? అందుకని ప్రభు ఏం చేశాడంటే 2 చేత ఆయన జన్మను గురించి 2 రాశారు. ఆయన మరణాన్ని గురించి 4 రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను రాశారు. 2 సాక్ష్యం. 3వ సంగతి, ఆయన రాకడ గురించి 8 రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు, పేతురు, యాకోబు, యోధ 8 రాశారు. ఎంత బాగుంటుంది బైబిలు. అది మనం చదవం, ఏదో సంగతులు చెప్పుకుని సరిపెట్టేసుకుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళకోకుండా, క్రీస్తుకు మహిమ కలగకుండా, ఆ రక్షకుడు ఎవరో మనం తెలుసుకోకుండా చేయడం ద్వారా మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. క్రిస్మస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్, శుభవార్త అది. క్రిస్మస్ ఈజ్ ఏ గ్రేట్ న్యూస్, గొప్ప వార్తది, గొప్ప సంగతి. క్రిస్మస్ ఈజ్ ఏ గ్లోరియస్ న్యూస్. క్రిస్మస్ అంటే మహిమకరమైన సంగతి. ఎక్కడ ఈ సంగతులు మనం ప్రకటిస్తామో అక్కడ ప్రభువు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అవి కాకోకుండా మనం ఎన్ని చెప్పినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు అనేది మనం తెలుసుకోవాలి. నన్ను క్షమించాలి మీరు, నేను వేదంతో చెప్తున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్. జీడియం సంఘాల్లో మునుపున్న భక్తి పోయింది, మునుపున్న పరిశుద్ధత పోయింది. పాలన్న పాట పాడాడు, కొనియాడ తరమే. పాత పాటలు పోయినాయి, కొత్త పాటలు వచ్చినాయి. ఈ మధ్య పాట పాడుతున్నారు అందరూనూ. నాకు ఇష్టమే, రాసిన ఆయన బాగానే రాశాడు, అర్థమవుతుందా? బాగా రాశాడు. కానీ పాడేవారు మాత్రం దానిని వేరే వేరే ఉద్దేశాలతో పాట్లాడు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, నువ్వు లేకపోతే బతకేలేనయ్యా, నువ్వు లేకపోతే చచ్చిపోతానయ్యా, నువ్వు నా శ్వాస అయ్యా, నువ్వు నా ధ్యాస అయ్యా. ఎంత మోసమి పాట. రాసిన ఆయన బాగా రాశాడు, నేను తిట్టడం లేదు. పాడేవారు ఏమంటున్నారు? నువ్వు లేకపోతే బతకలేనయ్యా, నేను ఉండలేనయ్యా, నేను తినలేనయ్యా. కరెక్ట్గా టయానికి రారు ఇలా పాడేవాళ్ళు అందరూ కూడా, అంతే కదా? కరెక్ట్గా టయానికి వస్తారా? రారు. పాట పాడమంటే మాత్రం మనం క్షమించండి, ఎక్కడెక్కడ పాటలో పాడుతున్నారు. ఇందాక పాట ఎంత అద్భుతమైంది. మనకేమి నేర్పించారు మన పెద్దలు? పొగొట్టేసుకుంటున్నాం, లోకంలో కలిసిపోయాం, భక్తి పలసబడిపోయింది, రక్షణ గురించినటువంటి ఆలోచన లేకుండా మనం జీవిస్తాం. అవన్నీ మనం పక్కన పెట్టాలి. మన సంఘం, మన కుటుంబాలు, మన విశ్వాసం ప్రక్షాళన కావాలి. అది నిజమైన క్రిస్మస్ అని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తాను. రక్షకుడు జన్మించాడు, చాలా సంతోషం. అర్థమైందా? నేను క్రిస్మస్కి ఎగ్నెస్ట్ కాదు, క్రిస్మస్ నేను కూడా అంగీకరిస్తాను. ఎందుకో తెలుసా?
దైవ గ్రంథంలో 3 మాటలు కనపడ్డాయి. నెంబర్ 1, మీరు తీయక్కర్లేదు కానీ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, టైం చాలదు కనుక. దయచేసి యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదివితే ఆఖరి లైన్లో ఇలాగుంది. అక్కడ ఏముందంటే యేసు ప్రభు ఇలాగన్నాడు, నేను ఇందుకోసమే వచ్చాను అన్నాడు. హలో, 18 ఆ తర్వాత 37 చివరి భాగంలో పిలాతు అడుగుతాడు అనమాట, యూదులకు రాజువా నెలగాని రకరకాల ప్రశ్నలు వేసిన తర్వాత అడిగాడు అనమాట. అడిగితే ఆయన అన్నాడు, నేను ఇందుకోసమే వచ్చాను, ఇందుకే వచ్చాను నేను అని చెప్పాడు అన్నమాట. అక్కడ అలా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో నేను ఇందుకోసం రాలేదన్నాడు. ఏమండి, ఒక చోట ఇందుకోసమే వచ్చానంటాడు, ఇంకో చోట ఏమన్నాడంటే నేను ఇందుకోసం రాలేదు, నేను పాపుల కొరకు వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యం గల వారికి వైద్యుడు కావాలి, నేను అందుకే వచ్చాను. అర్థమైందా? నేను రోగుల కోసం వచ్చాను, నేను పాపుల కోసం వచ్చాను, ఇందుకోసమే వచ్చి తిని అన్నాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదని చెప్పేశాడు ఆయన. అది 2వ మాట. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో ఇంకో మాట ఉందన్నమాట. 5 యోహాను సువార్తలో 15వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడంటే ఇలా అన్నాడు, హలో, నేను వచ్చి ఉండకపోతే అన్నాడు, నేను రాకపోతే అన్నాడు. ఆయన రాకపోతే ఏం జరిగేది? నో క్రిస్మస్. ఆయన రాకపోతే నో చర్చ్, సంఘం లేదు, క్రిస్మస్ లేదు, నువ్వు లేవు, నేను లేను, ఎవరూ లేరు. నేను వచ్చి ఉండకపోయినట్లయితే, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్, నేను రాకపోతే ఏం ఉండేది కాదు. ఈ పండుగ ఉండేదా? ఈ గ్రీటింగ్స్ ఉండేయా? వండుకు తింటూ ఉండేదా? కొత్త బట్టలు ఉండేయా? మనం రక్షించబడేవాళ్ళమా? ఏమీ లేదు. ఆయన వచ్చాడు గనుక మనకు రక్షణ దొరికింది, రక్షకుడు దొరికాడు. లూకా సువార్తలో రక్షకుడు అని చెప్పిన లూకా గారే అపోస్తల కార్యాల గ్రంథంలో రక్షణ అని చెప్పాడు. 2 దగ్గర పెట్టుకుని చదవాలి. ఇక్కడ రక్షకుడు కనపడతాడు లూకా సువార్తలో, అపోస్తల కార్యాల గ్రంథంలో రక్షణ కనపడతాడు. దేవుడు ఎంత చక్కగా వివరించాడు ఈ సంగతులను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రాకపోతే, యేసు ప్రభు కనుక భూలోకానికి వచ్చి ఉండకపోయినట్లయితే మనకి ఈ రక్షణ దొరికేదే కాదు. అందుచేత మన కోసం రక్షకుడు వచ్చి రక్షించబడ్డారా? మారుమనసు పొందారా? యేసు ప్రభుని నమ్ముకున్నారా? బాప్తిసం పొందారా? పవిత్రంగా బలలో పాలు పొందుతున్నారా? మన కుటుంబాల్లో, మన సంఘంలో యథార్థత, పరిశుద్ధత, నీతి, పవిత్రత కనబడుతున్నాయా? అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. మన ప్రభు మామూలు వ్యక్తి కాదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇందాక తమ్ముడు చెప్పాడు, ప్రకాష్ పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి నరస్వరూపాన్ని ధరించుకొని దీనునిగా పుట్టి, ఎన్నికలనివనగా పుట్టి, కొరింథీ 2:8 ఆయన దరిద్రుడుగా, దీనుడుగా వచ్చాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మనల్ని విమోచించడానికి, రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మన స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? అసలు మన పక్షంగా ఎవరు చనిపోతారు? అసలు మనం క్రిస్మస్ దాకా వచ్చి ఆగిపోకూడదు. ఆయన మరణం దాకా వెళ్ళాలి, ఆయన పునరుద్ధానం దాకా వెళ్ళాలి. ఆయన సజీవుడనే సంగతి మనకు అర్థం కావాలి. అది అర్థం కాకుండా ఖర్చు పెట్టుకుని, కాసేపు కూర్చుని, ఏమేమో చేసుకుని, వండుకుని, తిని, సంతోషించి, ఆనందించి ఇక్కడితోటే సరిపెట్టుకుంటే అది ఎంత మాత్రం కూడా క్రిస్మస్లోకి జమ కాదని నేను జ్ఞాపకం చేస్తాను. మన కొరకు పుట్టిన రక్షకుడు, ఆయన గురించి ఎన్ని మాటలున్నాయో. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించడం క్రీస్తేసి లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. నేను ఈ రాత్రి 7 మాటలు చెప్తాను. ఇలా చూడండి. మరి రక్షకుని ఇంగ్లీష్లో సేవియర్ అంటారు. SAVIOUR, సేవియర్. దీన్ని ఎక్రోస్టిక్గా మారిస్తే అంటే SAVIOUR ఇలా కిందకి రాస్తే అది కూడా సేవియరే. ఎస్ స్టాండ్స్ ఫర్ సిన్నర్స్ సేవియర్. మొదటి ఎస్కి అర్థం ఏంటంటే పాపుల రక్షకుడు. యేసు ప్రభు ఎవరు? పాపుల రక్షకుడు. ఎక్కడుంది? లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఈయన పాపులతో స్నేహం చేస్తున్నాడు,
పాపులతో భుజిస్తున్నాడు, ఈయన పాపుల స్నేహితుడు అన్నాడండి. యేసు ప్రభుని అలా లెక్కగట్టారు వాళ్ళు. నిజమే, మరి ఆయన పాపుల స్నేహితుడే. అనేక మంది పాపులను రక్షించినటువంటి వాడు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. చదువుతారా వచనం? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన ఏం చెప్పాడో మనకు అర్థమవుతుంది. మొదటి పత్రిక 1వ అధ్యాయం 16 చదవండి, మనకు సత్యం అర్థం అవుతుంది. ఆయనను నిత్య జీవము నిమిత్తము నేను మాదిరిగా ఉండునట్లు ప్రధాన పాపినను నాయందు కనుపరిచి. ఓకే, మనకు అమలు థ్యాంక్ యూ, మనకు అర్థమైపోయింది, టైం లేదు. ఇలా చూడండి, పౌలు గారు ఇలాగన్నాడు, నేను పాపులలో ప్రధానుడను. ఐ ఆమ్ ద చీఫ్ సిన్నర్. నేను ప్రధాన పాపిని. మనమేమనుకుంటున్నాం? నేను సువార్తమ్మ కంటే మంచిదాన్ని, నేను అన్నమ్మ గారి కంటే మంచిదాన్ని, నేను పాలు గారి కంటే మంచోడిని, నేను బెంజమిన్ గారి కంటే మంచోడిని. మన బతుకులు ఇలాగున్నాయి. వాళ్ళకంటే మంచి, వీళ్ళకంటే మంచిది. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? ప్రధాన పాపినైన నన్ను విశ్వసించబోతున్న నాకు ఆయన రక్షణ అనుగ్రహించాడు, పాపుల స్నేహితుడు. ఏమండి, ప్రధాన పాపినైన పౌలును రక్షించిన దేవుడు ఈ లోకంలో ఎవరినైనా రక్షిస్తాడు. అది విషయం. అక్కడ పౌలు చెప్పాడు, ఐ ఆమ్ ద ఎగ్జాంపుల్ అన్నాడు. నేను మాదిరి, నేనే మీకు ఉదాహరణ. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును తెలియక చేశాను, దేవుడు క్షమించాడు. నన్నే క్షమించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు క్షమించడు? మిమ్మల్ని ఎందుకు విమోచించడు? గ్యారంటీగా విమోచిస్తాడు. ఎలాంటి పాపులనైనా క్షమించేటువంటి దేవుడు. నన్ను క్షమించాడు, నేను మీకు మాదిరి. ఈ మాట ఈ రాత్రి వేళ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారిని దర్శించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రభువు నమ్మకపోతే, నిజమైన క్రిస్మస్ ఆనందం పొందాలంటే పౌలును గురుగా పెట్టుకోవాలి. ప్రధాన పాపిని నన్నే క్షమించాడు, ఎవరినైనా క్షమిస్తాడు. ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి జీవితం జీవించినా కానీ ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం, ఆయన సిన్నర్స్ సేవియర్, పాపుల రక్షకుడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆయన యేసు ప్రభు వారిని, శిష్యుల్ని చాలామందిని విందుకు పిలిచాడు. అర్థమైందా? అనేకులు వచ్చారు, విఐపీలు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. అవునవును, ఆ విందు యజమాని చాలామందిని పిలిచాడు. ఇప్పుడు చూడాలి, మీరు పైకి చూడండి, అక్కడ ఏం దొరకదు. నేను చెప్పేస్తాను, వినండి, మనసులో పెట్టుకోండి. అర్థమైందా? 7వ అధ్యాయంలో భోజనానికి పిలిస్తే అందరూ వచ్చారు, గొప్పవాళ్ళు. ఒక ఆమె కూడా వచ్చింది. ఆమె పేరేం పేరు తెలుసా? పాపాత్మురాలు. ఆమె వచ్చేటప్పటికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలాగంటున్నారు, పాప పైకి చూడాలి, దీన్ని పిలిచారేంటి, ఇది వచ్చిందేంటి, దీన్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, అసలు దీనికి పనేంటి? ఇలాగే మాట్లాడతారు మనుషులు లేకపోతే ఇంకా దారుణంగా మాట్లాడు. ఇది పాపాత్మురాలు, దీన్ని పిలిచారేంటి, అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అందరూ గుసగుసలాడుతున్నారు. తమ్ముడు, చెల్లి, యేసు ప్రభు ఇలాగన్నాడు. ఆయన ఎలా చెప్పాడు నేను ఊహిస్తున్నాను. ఎందుకు వచ్చింది ఈమె? ఈ భోజనాలకు రాలేదు, బొట్టులకు రాలేదా, యేసు ఉన్నాడని వచ్చింది అక్కడికి. యేసు ప్రభు ఉన్నాడు అక్కడికి, అందుకని వచ్చింది ఆయన కోసం. అంతకుముందు రాలేదు, తర్వాత రాదు. అదే మొదటిసారి, అదే ఆఖరిసారి. ఎవరామె? పాపాత్మురాలైన స్త్రీ. అందరూ అదోలాగను పెట్టేశారు ముఖాలు. చిచి నేను ముఖం చూడకూడదు, అలాగా ఇలాగని రకరకాలుగా అంటూ ఉంటే యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించి, ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. పాపాలు కప్పుకోవడానికి రాలేదు పాపాత్మురాలైన స్త్రీ, పాపము నుండి విడుదల పొందడానికి వచ్చింది. కారణం, రక్షకుడున్నాడు అక్కడ. రక్షకుడు లేకపోతే ఆవిడ కూడా రాదు. ఎందుకు వచ్చాం మనం మందిరానికి? ఎందుకు వచ్చాం క్రిస్మస్ చేసుకోవడానికి? రక్షకుడు ఉన్నాడు కనుక, రక్షకుడు పుట్టాడు కనుక వచ్చాం. మీ హృదయంలో పుట్టాడా? మీ ఇంట్లో పుట్టాడా? మీ సంఘంలో పుట్టాడా? మీ వ్యక్తిగత జీవితంలో ఆయన పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? ఆదిమ కాలంలో మన
జీడెం సంఘాల నాయకులు ఇలాగన్నారు, రే క్రిస్మస్ లేదురా, ఆయన ఒక్కసారి పుట్టడం ఏంటిరా, ప్రతిరోజు పుట్టాడురా నా జీవితంలో అన్నారు. మనకు ముందున్న పెద్దలు, పెద్ద పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులైన వారందరూ ఇలాగన్నారు, రోజు క్రిస్మసే, ఒక్కరోజు ఏంటి అన్నారు. నిజమే, మరి ఆయన నమ్ముకున్న వాళ్ళకి రోజు ఆనందమే. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఇంట్లో గొడవలో నెమ్మది లేదు, శాంతి లేదు, భర్తకు చోట, భార్యకు చోట, పిల్లలు ఇంకో చోట. యవన కాలంలో భార్యలు భర్తలు విడిపోతున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా భార్య భర్తలు వేరైపోతున్నారు. రక్షకుని అంగీకరించామని చెప్పారు, వేషధారణగా బ్రతుకుతున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త పాపంలో బ్రతుకుతున్నారు. రక్షణలోనికి ఇంకా రాలేదు. యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే రక్షించడానికి వచ్చాడు. ఆమె పాపాలన్నీ ఒప్పుకుంది, ఆమెను క్షమించాడు. నేను టీచర్గా పనిచేశాను, 33.5 సంవత్సరాలు పనిచేశాను. భారతదేశానికి జనాభా లెక్కలు 10 ఏళ్ళకి ఒకసారి రాయిస్తారు. 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్కలు రాయిస్తారనమాట. అర్థమైందా? నేను 3 సార్లు జనాభా లెక్కలు రాశాను. ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 28 రోజులైతే 28 రోజులు, 29 రోజులైతే 29 రోజులు. ఏం చేస్తారో తెలుసా? ఆయన ముందు క్లాసులు పెట్టేసి, మాస్టరు మీరు కాలవ, చెరువుగొట్టు, ఈ పేటంతా రాసేయండి అని ఎన్యూమరేషన్ వేస్తారు. చాలాసార్లు రాశాను నేను అలాగా, 3 సార్లు 10 ఏళ్ళకి ఒకసారి. నేను ఒకరోజు నెల రాసుకుంటే వస్తున్నాను అనమాట. మధ్యాహ్నం అయిపోయింది, 2 అయిపోయింది, ఒక్క ఇల్లు మిగిలింది అక్కడ. ఈ ఇల్లు కూడా రాసి ఇంటికి వెళ్ళిపోదాం. భోంచేసి కొంచెం చల్లబడ్డాక మళ్ళీ 4 గంటలకు వచ్చి మరికొన్ని ఇళ్ళు రాద్దాం అని అనుకున్నాను. ఆ ఇంటికి వచ్చాను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఉంది అక్కడ. అమ్మాయిని ఇలాగ అడిగాను, పాప నేను జనాభా లెక్కలు రాసే మాస్టర్ నేను. ఆ పిల్ల ఎలాగంది, మా రేషన్ కార్డు ఉంటుందా సార్ అంటది. నీ రేషన్ కార్డుకు నా ప్రాణం అడ్డవేస్తాను. ఇది రేషన్ కార్డు సంగతి కాదు, జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కింద, పుట్ట కింద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎక్కడున్నా అలా పుడితే చాలు పుట్టినోడికి 0 వేస్తామన్నమాట. అంటే ఒక నెల కూడా కాదు, ఇలా లెక్కలు రాస్తాం. చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసేస్తామమ్మా. మీ ఇంట్లో ఎవరున్నారో చెప్పు, మీ నాన్న, మీ అమ్మ, పెళ్ళవకుండా ఉన్న వాళ్ళందరిది లిస్ట్ చెప్పు, ఒక కాగితం మీద రాస్తాను. ఒకవేళ మీ అన్నయ్యోళ్ళు, అక్కోళ్ళు ఇక్కడ ఉండే పెళ్ళైతే వాళ్ళ లిస్టు చెప్పు, అది కూడా రాస్తాను అన్నాను. అలా అన్నప్పుడు ఆ పిల్ల చెప్తుంది, మా పేరు రాసుకోండి ముందు అంది. చెప్పమ్మా నన్ను. మా నాన్న పేరు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు అంది, రాసేశాను. మీ అమ్మ పేరు అన్నాను, ఎడ్లపల్లి సావిత్రి అని రాసేశాను. మీ అమ్మ నాన్నతో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాను నన్ను. నా పేరు రాసుకోండి అంది. చెప్పమ్మాను. ఎడ్లపల్లి పాపి అందది. ఏం పేరు చెప్పండరా? పాపి అంది. ఏంటమ్మా ఇదేం పేరు, పాపా? అయ్య బాబు, నేను కూడా పాపినేనమ్మా, నేను రక్షించబడిన పాపిని, మనందరూ రక్షించబడిన పాపులు. పాప నేను రాయలేనమ్మోయ్, నా చేతులు ఉడుకుతున్నాయి. నువ్వు రాయమంటే పాప అని రాస్తాను, లేకపోతే పాపాయమ్మ అని రాస్తాను, అంతేగాని పాపేంటి నేను రాయను అన్నాను. నన్ను అందరూ అలాగే పిలుస్తారు సార్ అంది. నేను రాయలేను, నీ కాగితం రేపు పొద్దున్న ఇస్తానులే. మీ నాన్న ఎన్ని గంటలకు ఉంటాడంటే 9 వరకు ఇంటికాడే ఉంటాడు అన్నాడు. నేను 9 లోపలే వస్తాను, వచ్చి అడుగుతాను మీ నాన్నని, అప్పుడు పేరు రాస్తాను అన్నట్టుగానే వచ్చాను. ఆయన్ని అడిగాను, ఏమయ్యా మహాశయ వెంకటేశ్వరరావు సావిత్రమ్మ బాగుంది, ఏంటి పిల్లకి పాపని పెట్టేవేంటి, ఇంక నీకేం పేరు దొరకలేదా ఏంటి, పాపేంటిరా బాబా? పోను పాప అంటే వద్దంటుంది, అది పాపాయమ్మ అంటే వద్దంటుంది, పాపి పాపి అంటుంది. నేను రాయలేను బాబోయ్, నా చేతులు వండుకుపోతున్నాయి, నువ్వు అనుమతిస్తే పాప అని రాస్తానన్నాను. మాస్టరా ఎలాగోలాగో రాయండిలే అన్నాడు. నేను ఇంకేం చేయను, పాప అని రాశాను. మరి మనందరం పాపాత్ములమే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. బైబిల్ చెప్పింది ఆ సంగతి. గనుక ఆ మనిషి ఒక్కతే పాపి కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపులే. కానీ ఆమె బహిరంగంగా తెలిసిపోయింది కనుక వాళ్ళందరూ ఏమంటున్నారంటే పాపాత్మురాలు. కానీ పాపాత్మురాలు గురించి ప్రభువు చెప్పాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. మన మాట ఏంటో తెలుసా? పాపుల రక్షకుడు, సిన్నర్ సేవియర్. ఓకే, రెండో మాట కూడా చూద్దాం. చూడండి, అన్ని లూకా సువార్తలోనే, మనం అసలు బయటికి వెళ్ళక్కర పని లేదన్నమాట, అంతా లూకా సువార్తే. రెండో మాట మనకేం కనిపిస్తుందంటే ఏ కనబడుతుంది, ఏ కనబడుతుంది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే, తమ్ముడు
ఏబుల్డ్ సేవియర్ అండి. ఏబుల్డ్ సేవియర్ అంటే అర్థం ఏంటంటే శక్తి కలిగిన రక్షకుడు ఆయన. ఒకటి పాపుల రక్షకుడు, రెండవది శక్తి కలిగిన రక్షకుడు. బైబిల్లోనే ఉంది, అది లూకాసు వార్తలోనే ఉంది, 5వ అధ్యాయం. నేనే చదువుతాను చూడండి, 17 చదువుతున్నాను. లూకా 5:17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదా దేశంలో ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుంటుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. స్వస్థపరిచే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది, యేసుక్రీస్తుకు ఉంది. స్వస్థపరచు శక్తి ఆయనకు ఉండెను. ఇలా చూడాలి, 5:17 చదివాను. వినాలి మీరు, ఎక్కువ ఇప్పుడు చదవకూడదు, ఇంటికాడ చదవాలి. అర్థమైందా? ఇంటికాడ చదివిన వాళ్ళు ఇక్కడ చదువుతారంతే. ఒకసారి చూసేసి మూసేయాలి, వాక్యం మన బుర్రలోనికి వెళ్ళాలి. స్వస్థపరచు శక్తి ఆయనకు. యేసు ప్రభు స్వస్థతలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, అనేక మందికి స్వస్థతలు కలగజేసినవాడు. ఆయన ఉన్న కాలములో నాడు నేడు ఇప్పుడు ఆయన జరిగిస్తానే ఉన్నాడు. నేను స్వస్థతలకు వ్యతిరేకిని కాను. హలో, మా ఆవిడకి బాగోలేదు, వచ్చేటో ప్రార్థన చేసి వచ్చాను. ప్రభువా జ్వరంతో ఉంది, ఒంట్లో బాగోలేదు, స్వస్థపరచునైనా, ఈ బిళ్ళలేస్తున్నానైనా పని చేయనైనా ప్రార్థన చేసి వచ్చాను నేను. ఆయన అందరినీ స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థతలు లేవని నేను చెప్పను, ఉన్నాయి స్వస్థతలు. కానీ యేసు ప్రభు స్వస్థపరిచాడు. తమ్ముడు చెల్లి ఏమన్నాడు తెలుసా? ఇదిగో స్వస్థతను దితి, ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు అన్నాడు. అది ఆయన. అమ్మా ఎవ్వరికి చెప్పొద్దు, మందిరానికి మాత్రం వెళ్ళు, మోషే నియమించినటువంటి యాజకుని కానుక తీసుకెళ్ళి మందిరంలో ఇయ్యి అన్నాడు. బాబు నువ్వు స్వస్థత నొందితవని ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు. ఈనాడు ఏం జరిగింది? స్వస్థత శాలలు కనపడుతున్నాయి. అర్థమైందా? పశువుల శాలల కంటే స్వస్థత శాలలు ఎక్కువ ఉన్నాయి. ఐఎమ్ సారీ టు సే దిస్. స్వస్థత శాలలు ఉన్నాయి. యేసుప్రభు ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? స్వస్థతలు చేయబడును, రోగులు స్వస్థపరచబడుతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఇంకా లేవలేదంతే తేడా. ఆ ఒక్క మొక్కే వేయట్లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దేవునిని అవమానపరుస్తున్నారు. మీరు బాగా చదవాలి వాక్యం. ఎవ్వరికీ చెప్పొద్దు ఆయనంటే బోర్డులు పెట్టుకుని స్వస్థత శాల, ఏదో పశువుల శాలలాగా తయారైంది. జనాలంతా అక్కడికే కొబ్బరి నూనె సీసాలు పట్టుకుని, వాటర్ బాటిల్ పట్టుకుని, బైబిల్ కూడా ఉండదు చేతిలో, ఉంటే 100కి ఒక 5 మంది చేతులు ఉంటుంది. అక్కడికే దేవుడు చెప్తున్నాడు, స్వస్థపరచు శక్తి ఆయనకు ఉంది. ఆయన స్వస్థతలు చేస్తాడు. ఎన్నోసార్లు నన్ను బాగు చేశాడు, నిన్ను బాగు చేశాడు. బిళ్ళలేసుకోకుండా, మాత్రలు మింగకోకుండా సహాయం చేసిన దేవుడు. స్వస్థపరచు శక్తి ఆయనకు. ఓకే, అలాగే ఉంచండి. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే లూకాసు వార్త 5:17లో ఒకతన్ని తీసుకొచ్చారు, మంచానికి కట్టారు. వినాలి, మంచానికి కట్టారు. మీరు సరిగా వినకపోతే ఇంకో 10 నిమిషాలు ఆపేస్తాను నేను, కొంచెం వింటే ఎక్కువసేపు చెప్తాను. అర్థమైందా? నేను ఎలా జ్ఞాపకం చేస్తాను. ఒక ఇంటికి వచ్చారు, జనాలు గుంపు కూడున్నారు, అక్కడ అనేకులు ఉన్నారు. అక్కడ గనుక పక్షవాయువు కలిగిన ఈ వ్యక్తిని ఇంటిలోకి తీసుకెళ్ళడానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు వెంటనే ఆలోచన చేశారు, గబగబా నుచ్చినేసుకున్నారు, మంచాన కట్టినోడిని పైకి తీసుకెళ్లారు. అది పేతురు ఇల్లు. హలో, అది పేతురు ఇల్లు. పెంకులన్నీ నిప్పేశారు. అది పెంకుటిల్లని చరిత్రలో ఉంది, తాటాకిల్లు కాదు. పెంకులన్నీ నిప్పారు, మంచంతో కిందకి దించారు. యేసు ప్రభు ఇలాగన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని, గుర్తున్నాయా ఇవన్నీ? నీ పాపములు క్షమించబడి. రక్షకుడు ఎందుకు వస్తాడంటే పాపాలు క్షమించడానికి వచ్చిన వాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అసలు వచ్చినోడు దానికోసం రాలేదు, స్వస్థత కోసం వచ్చాడు. కానీ ప్రభు ముందు చెప్పింది ఏంటంటే నీ పాపాలు క్షమించాను, నీ పరుపెత్తుకున్నాడు. యేసు ప్రభుకి శక్తి లేదా? ఆయన స్వస్థపరచువాడు. అది కీప్ చేసుకోవాలి, అది రహస్యంగా ఉంచాలి. దాని మీద మనం బేస్ అవ్వకూడదు. ఎందరికో వరాలు ఉంటాయి, ఎందరో ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. అవన్నీ మనం పబ్లిసిటీ చేయక్కర్లేదు. అలా చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. అది నా మాట. అలాంటి స్థలాలకు వెళ్ళకూడదు. వాక్యాన్ని మలిచి
వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు మీరు. ఇంకో మాట కూడా అన్నాడు, ఆ మాట కూడా వాస్తవమైన సంగతి, మన వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. తీసుకొచ్చినోడుకు పక్షవాయువు, కాళ్ళు చేతులు పడిపోయింది, నోరడిపోయింది, మాటలు రావట్లేదు. దేవుడు అతన్ని చూడలేదు, కానీ తీసుకొచ్చిన వారి విశ్వాసమును చూచి అని ఉంది అక్కడ. తీసుకొచ్చిన వాళ్ళకి నమ్మకం ఉంది, ఎన్నో చేశాడు, ఇంకా చేయగలడు, ఇతను కూడా బాగు చేయగలడు అని చెప్పి వాళ్ళు వచ్చారు కనుక వారి విశ్వాసమును బట్టి పక్షవాయు కలిగిన వ్యక్తిని కూడా ఆయన బాగు చేశాడు. ఆయన శక్తిమంతుడు, శక్తి కలిగిన రక్షకుడు. ఏ స్టాండ్స్ ఫర్ ఏబుల్ సేవియర్, శక్తి కలిగిన వాడు. ఆయన శక్తిని వర్ణించగలమా? ఆయన మహత్య కార్యాలను వర్ణించగలమా? ఎంత అద్భుతమైన దేవుడైనా, శక్తి సంపన్నుడైన దేవుడు, ఎవరినైనా బాగు చేయగలిగింది. కొన్నిసార్లు ఇలాగ అంటాడు, మనం బాగా అర్థం చేసుకోవాలి. మనకు ఎలాగుందంటే, ఏమంటే ఆమె అంటప్పటికి రోగం తగ్గిపోవాలి, మనకు కుదరదు. అలాగా కుదరదంటే కుదరదు. పౌలు ప్రార్థన చేశాడు, శరీరంలో ముళ్ళు ఉందని ఆయన అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ముళ్ళు తీయటం కుదరదు అబ్బాయి అన్నాడు. నేను స్వస్థపరచను అన్నాడు. కొన్నిసార్లు అలాగే అంటాడు. దేవుని మీద విసుక్కోకూడదు, కసురుకోకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఆయన ఇష్టం అంతే. నీ ముళ్ళు తీయను, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ టు ది, నా కృప ఇస్తాను. గాఢాంత కరపులోకి వెళ్ళినా, ఇంకా పెద్ద వ్యాధి అయినా నీకు సహాయం చేస్తాను. పౌలుకున్న వ్యాధి ఏంటి? కళ్ళ జబ్బు ఉంది. పత్రికలు రాసి రాసి రోమా శిరసాల్లో రాసి రాసి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి పుసులు కట్టేసి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ప్రభువా, నేను నీ పనే చేశాను కదా, గ్రంథాలు రాశాను, 14 రాశాను ప్రభువా. చెరసాలలో గుడ్డి దీపాలు, దోమలు, నల్లులు, దుర్వాసన, పెంట అన్నీ అక్కడే ఉంటాయి. లైటింగ్ కూడా ఉండదు. నీకోసం నా కోసం 14 పత్రికలు రాసి, ప్రభువా కళ్ళు బాగోలేదు నాయనా, కొంచెం బాగు చేయను ఆయన అంటే, బాగు చేయను, నీ వ్యాధి అలాగే ఉండునుగాక అన్నాడు. కొన్నిసార్లు ప్రభు ఏమంటాడంటే తగ్గించను అని చెప్తాడు. కొన్నిసార్లు ఏమంటాడు తెలుసా? వెంటనే లేచినడు అన్నాడు, పరుపెత్తుకు అన్నాడు, అలా చేస్తాడు. కొన్నిసార్లు ఏమంటాడంటే వెయిట్, కనిపెట్టు అన్నాడు. అబ్రహాము శారాలు సంతానం కొరకు ప్రార్థన చేశారు. వెయిట్ అన్నాడు అబ్రహాం. అబ్రహాము శారాలు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టారు? పిల్లలు 25 సంవత్సరాలు కనిపెట్టారు. అయ్యి బాబోయ్, 25 సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు. కనుక 3 పద్ధతులు: వెయిట్, ఎస్, నో. ఓ ముసలావిడ నా దగ్గరకు వచ్చింది మీటింగ్ అయిపోయాక. ఇందాకే విజయవాడలో, బాబు ప్రార్థన చేయండి. వృద్ధురాలు, దేనికోసం ప్రార్థన చేయనమ్మా అని అడిగాను. మీ వయసు ఎంతమ్మా అని అడిగాను. 82 అయ్యా అంది. ఏం ప్రార్థన చేయని అడిగాను. కళ్ళు సరిగా కనపట్లేదు బాబా అంత. నేనన్నాను, ఇంకెందుకమ్మా నీ కళ్ళ, 82 సంవత్సరాల నీ వయసు. నేను అడిగినా ప్రభువు చేయడు. వయసుతో పాటు మనకి బలహీనతలు వస్తాయి కదా, నొప్పులు ఉంటాయి, కళ్ళు కనపడవు, వ్యాధులు వస్తాయి, మోకాళ్ళు నొప్పులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 82 సంవత్సరాలంట ఆ ముసలమ్మకి. ఇంకా బాగా చూడాలంట. ఏం చూస్తుంది మరి? పిల్లల్ని కనేసింది, పిల్లలకి మన వాళ్ళకి పెళ్లి చేసింది, ఇంకా చూడాలండి. నేనన్నాను, కుదరదు ఈ ప్రార్థన. ఏం చూస్తావు నువ్వు? 82 సంవత్సరాలు చూసావు, చూసింది చూడుకోకుండా. ఎన్ని జబర్దస్తీలు చూసి ఉంటుందో, ఎన్ని సీరియల్స్ చూసి ఉంటుందో, ఎన్ని సినిమాలు చూసి ఉంటుందో, ఎలాంటి పనులు చూసి ఉంటుందో. ఇప్పుడు 82 అంట, ఇంకా చూడాలండి. కుదరదు. ఈ ప్రార్థన నేను చేసినా దేవుడు అంగీకరించు. నేను కూడా నిన్ను తృప్తిపరచడానికి, ప్రభువా ఈ అమ్మకి 82 వయసు, నాయన మంచి చూపు దయచేయంటే, ఒరే ఎల్లరా అవతలకి అంటాడు నన్ను కూడా. నీకే తెలివితేటలు లేవేంటి? చదువుకున్న చదువంతా ఏం చేసావు? 82 వాళ్ళకి ఇంకా కళ్ళు బాగా కనపడాలా? కుదరో. జాగ్రత్త. 3 రకాలుగా చెప్తాడు ఆయన. గమనించండి, వారు తీసుకొచ్చిన వారి విశ్వాసం చూశాడు. మన మాట ఏంటంటే స్వస్థపరచు శక్తి ఆయనకుండే. చాలా గొప్ప సంగతి. ఆయన స్వస్థపరచువాడు, ఆయన బాగు చేయవాడు. నువ్వు కూడా ఏం తొందరపడక్కర్లేదు. ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు స్వస్థపడితే స్వస్థపరచు, లేకపోతే నీ కృప దయచే సరిపోతుంది అంతే. నాయన మూలబడితే చూసి పిల్లలు లేరు, నాయన భర్త లేడు, నాయన భార్య లేదు, నాయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రభువా, నువ్వు కరుణించునైనా, నువ్వు కరుణించునైనా అంతే. నువ్వు ఎలా చేస్తే అలాగని అడగాలి, కానీ చేస్తావా చేయవా, ఎత్తావా చత్తావా అని అడగకూడదు. నీ చిత్తమే నెరవేరును గాక. కారణం ఏంటంటే ఆయన చేయగలడు. ఏబుల్ సేవియర్,
శక్తి కలిగిన రక్షకుడు. మూడో పాయింట్కి వచ్చేస్తే ఎస్ఏ తర్వాత వి ఉంటుంది అనమాట. వి స్టాండ్స్ ఫర్ విజిటింగ్ సేవియర్, దర్శించే రక్షకుడు ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటిని దర్శించాడు. జక్కయ్య ఇంటికి వచ్చాడు ఆయన. జక్కయ్య పొట్టివాడు, యేసు ప్రభుని చూడాలని చెట్టు ఎక్కాడు. ఆ దారిని వచ్చాడు ఆయన, పైకి చూశాడు, ఇలా చూడాలి, కిందికి దిగిరా అన్నాడు. దిగి వచ్చాడు. ఆయన ఇలా అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేనుంటానయ్యా, మీ ఇంటికి వస్తాను. దర్శించే సేవకుడు మన కుటుంబాలను దర్శించాడు, మనల్ని దర్శించాడు. నేను ప్రభువు నమ్ముకుని 50 ఏళ్ళు అయ్యింది. నా 18వ సంవత్సరాలు ఆయన నన్ను దర్శించాడు. అప్పటి నుంచి అలాగే నడిపిస్తా ఉన్నాడు. మిమ్మల్ని కూడా అలాగే దర్శించేవాడు. జక్కయ్యను దర్శించాడు. జక్కయ్యను ఏమన్నారు ఊరోళ్ళందరూ? పాపి అయిన మనుష్యుడు అన్నాడు. ఎందుకని? ఆయన ట్యాక్స్ కలెక్టర్గా పనిచేశాడు, సుంకాలు వసూలు చేసేవాడు. రోమా ప్రభుత్వంలో ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగం రావాలంటే లంచం ఇవ్వాలి. చరిత్ర ఇదంతాను. లంచం ఇచ్చిన వాడికి ఉద్యోగం ఇస్తారు, జీతం ఇవ్వరు మళ్ళా. అందుకని ఏం చేస్తాడంటే మనుషుల దగ్గర డబ్బులు తీసుకుంటాడు. మా ఇంటికి వచ్చాడు, న్యూటన్ బాబు నువ్వు ఇంటి పన్ను కట్టు అన్నాడు. చెప్పండి జక్కయ్య గారు అని అడిగాను అనుకోండి, ఎంత కట్టాలి అంటే 4000 అన్నాడు. ఇదేంటయ్యా బాబా, పోయిన సంవత్సరం 400 కట్టాం కదా, 7 సంవత్సరంలోనే 4000 చేసేసేవేంటి? అప్పుడు చెప్తాడనమాట, సార్ మీకు తెలియదు సార్, మేము లక్షలు పెట్టి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం, మాకు జీతం ఇవ్వదు రోమా ప్రభుత్వం, మేము ఇక్కడే డబ్బులు వసూలు చేస్తాం. అందుకేమన్నాడు తెలుసా, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంతలు ఇస్తానన్నాడు. 4 గంతలు ఇస్తానన్నాను. నా దగ్గర 100 తీసుకున్నాడు, 400 ఇచ్చాడు. రాజు దగ్గర 1000 తీసుకున్నాడు, 4000 ఇచ్చాడు. ప్రకాష్ దగ్గర 10,000 తీసుకున్నాడు, 40,000 ఇచ్చాడు. ఇది భక్తి అంటే, ఇది మారుమనస్సు అంటే. అప్పుడు అన్నాడు ఆయన, మీ ఇంట్లోకి వస్తాను, మీ ఇంట్లోకి వస్తాను, మీతో కూడా ఉంటాను. ప్రశ్న వేసుకుని ముందుకెళ్దాం. పాపా మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంట్లో ఉన్నాడా? అసలు ఉండగలడా ఆయన మన ఇళ్లలో? మనకు చుట్టూ ఎవరైనా వస్తే వరండాలో కూర్చోబెట్టి మాట్లాడి కాఫీ ఇచ్చి పంపించేస్తాం. ఇంకా కొంచెం ఇంపార్టెంట్ అనుకోండి, సట్రంలోకి తీసుకొస్తాం, మెస్లోకి తీసుకొస్తాం. ఇంకా కొంచెం బంధువు అనుకోండి, లోపల గదిలోకి తీసుకొస్తాం. ఇంకా బాగా స్నేహితులు అనుకోండి, మన బెడ్రూమ్లోకి తీసుకొస్తాం. ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటాయి, అక్క వాష్రూమ్ ఇక్కడుంది, అన్న ఇక్కడుంది, వెళ్ళండి అని చెప్తాం. మనకు అనువైన వారు, మనకు కావలసిన వారికి అలా చేస్తాం. ఈ రాత్రి ప్రశ్న, మీ ఇంటికి ప్రభు వస్తాడా? వస్తే మీ బెడ్రూమ్లోకి రానిస్తావా? ఆయన వచ్చేటప్పుడు ఏమైనా సర్దుకోవాలా? అక్కడిదక్కడ ఇక్కడదక్కడ క్లియర్ చేయాలా? టీవీకి నాపాలా? ఒక ఇంటికి వెళ్తే ఇలాగంటాను తల్లి మమ్మల్ని చూసి, రే పాస్టర్ వస్తున్నాడు రా, ఛానల్ మార్చరా, ఛానల్ మార్చరా, ఛానల్ మార్చరా. అందుకని మనం లేనప్పుడు యేసు ప్రభు ఏ ఛానల్లో వస్తాడో నాకు తెలియదు. ఎంత దౌర్భాగ్య స్థితి జీవిస్తున్నామండి. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నాం, పెద్ద పెద్ద ఇళ్ళు. ఇదివరకు మన ప్రాంతం ఇళ్ళు ఎరుగుతున్నాయి, 50 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను కదా. కొబ్బరాకులు ఇళ్ళు మనకి, తాటాకిళ్ళు మనకి, మా అయితే పెంకుటిళ్ళు. సూర్యుడు మన ఇంట్లోనే, చంద్రుడు మన ఇంట్లోనే, వాన మన ఇంట్లోనే, వర్షం మన ఇంట్లోనే, మంచు మన ఇంట్లోనే. మట్టి కొండలు, నేల మీద కొబ్బరాకులు సాపలో. ఎన్ని కష్టాలు పడ్డారు మన తల్లిదండ్రులు. ఇప్పుడున్న యవనస్తులకు తెలియలేదు, కొంతమందికి ఇప్పుడు కూడా అర్థం కాలేదు. మేము గొప్పోళ్ళం అయిపోయాం అనుకున్నారు, మన స్టేటస్ పెరిగింది అనుకున్నారు. దేవుడు ఇటువంటి పరిస్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. మన ఇళ్ళు ఎంత గొప్ప హైప్గా కట్టుకున్నాం. ఈస్ట్ గోదావరిలో అక్కడక్కడ మీటింగ్లు వచ్చినాడు, కొంతమంది సేవకులు పొలాన్ని ఇంట్లో పెట్టినాడు. 12 గదుల ఇల్లు, 6 గదుల ఇల్లు, 8 గదుల ఇల్లు. వాళ్ళు ఎక్కడో యెరూషలేములో ఉంటారు, ఇజ్రాయిల్లో, కువైట్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఇక్కడేం దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఏ గదిలోకి వెళ్ళినా సరే 6 అంగుళాల మందం బూడిద ఉంటుంది. మేము వచ్చినప్పుడు అందులో పడుకోబెడతా ఉంటారు. పిల్లలు ఇంతంత ఇళ్ళు ఇచ్చాడు, ఇంతంత గొప్ప గొప్ప సంగతులు ఇచ్చాడు మనకి. మర్చిపోయాం, మనం మదించిపోయాం. మన ఇంట్లోనికి రావాలని నేను ఆశ చూస్తున్నాను. ఒక్క మాట చెప్పి నేను ఇంకా ముందుకు వెళ్తాను, టైం అయిపోతుంది. యేసు ప్రభు వారు లూకా సువార్తలో చాలా ఇళ్లలోకి వెళ్ళాడు. ఆయన అన్ని ఇళ్లలోకి వెళ్ళాడు. తెలుసా, నా ఈయన విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఆయన ఆమె కేకేయలేదు రమ్మని, ఆయనే వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడే మనం చూసాం. జక్కయ్య రమ్మని లేదు, ఆయనే వెళ్ళాడు.
బేతనీ గృహానికి వెళ్ళాడు. మరియా, మార్తా, లాజరు ఉన్నారు అక్కడ, వారింట్లోకి వెళ్ళాడు. ప్రియులరా, మీరు చూడండి, లూకా సువార్త అంతా చూడండి, మీరు చదవండి. ఎక్కడ చూసినా తమ్ముడు ఫ్యాన్, ఎక్కడ చూసినా సరే ఏం జరిగిందంటే ఇళ్లలోకి వెళ్ళడం ఆయన ఇళ్లలోనికి వెళ్ళడమే. ప్రశ్న, మన ఇంట్లోకి వస్తాడా ఈ రాత్రి? రావడానికి అనుకూలంగా ఉందా? మన ఇళ్లను చూసి సంతోషిస్తాడా? మన ఇళ్లను చూసి ఆనందిస్తాడా? మీరంతా శుభ్రంగా ఉన్నారా? నీట్గా ఉన్నారా? నీట్గా అంటే ఈ పండగకి నిమ్మకాయలు పెట్టి, చింతపండు పెట్టి, ఉప్పు పెట్టి కడిగేయటం కాదు, అది వేరే. ఆ శుభ్రత కాదు, అది కూడా అవసరమే. అసలమైనది ఏంటంటే హృదయ శుద్ధి. ఎలా వస్తాడు మన ఇంట్లోకి? మన ఇంట్లో ఏమేం జరుగుతున్నాయి? కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా? మన ఇంట్లో ఏమున్నాయి? అబద్ధాలు ఆడొద్దు, ఏమీ లేవు. ఓడగొట్టిన మంచం కోళ్ళలాగా ఉన్నాం అంతే. భక్తి అంతా ఎప్పుడో పోయింది. నామకార్థత అలవాటు అయిపోయింది సంఘాలలో. ఊరికే రావడం, కూర్చోవడం, 2 గంటలు ఉండడం, ఓ 10 రూపాయలు 100 రూపాయల కాగితం వేసేయడం, వెళ్ళిపోవడం తప్ప ఏమీ లేదు ప్రియులారు. ఇప్పుడు చాలా విచారకరమైన ఈ రాత్రి నువ్వు వెళుతూ యేసు ప్రభుని, మా ఇంటికి రా నాయన, మా ఇంట్లో ఉండు నాయన, నువ్వు ఉండడానికి మా ఇల్లు అనుకూలంగా చేస్తావని చెప్పి ప్రభు అయిన దేవునికి ఆయన మనల్ని దర్శించున్నట్లుగా మన కుటుంబాలు ఉండాలి. ముఖ్యంగా సేవ చేసేవారు, బాబు, పెద్దలుగా ఉన్నవారు, పరిచారకులుగా ఉన్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు మనం మాదిరిగా ఉండాలి. మన ఇళ్లలో కుటుంబ ప్రార్థన, మన ఇళ్లలో దేవుని వాక్యం, మన ఇళ్లలో దేవుని గురించిన సంభాషణ, మన ఇళ్లలో దేవుడు చెప్పిన వాక్యాన్ని గురించి తిరిగి రిపీట్ చేసుకోవడం. మన సంఘాలన్నీ తిరుగుతున్నాను నేను. 450 జీడిఎం సంఘాలు ఉన్నాయి. నేను ఒక 50 సంఘాలు తిరగలేదే, మొత్తం చూసేసాను. నేను మొత్తం చూసేసాను. ప్రియులరా, క్రమం పోయింది, సత్యం పోయింది, వాక్యం పోయింది, లేనిపోయిన సంగతులన్నీ వచ్చేసాయి. ఆ 50 సంఘాలు కూడా నన్ను పిలలేదు. ఒకవేళ పిలిచినా నాకు ఖాళీ లేదు, అంతే తప్ప నేను అన్నీ చూస్తున్నాను. ఇళ్లల్లో పరిశుద్ధత లేదు. మంచి కాస్ట్లీ ఫర్నిచర్ దుబాయ్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం, ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ క్రీస్తు లేకపోతే వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ క్రిస్మస్? బీ కేర్ఫుల్. ఈ రాత్రి చిన్నలైనా పెద్దలైనా, ప్రభువా మా ఇంటికి రండి ఆయన. ఆరంభంలో మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నాం, ఆరంభంలో మేము నిన్ను ఆరాధించాం ప్రియులారా. ఇప్పుడైతే ఈ సంగతులు మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించని అడగాలి మనం. ఈ రాత్రి వెళుతూ ప్రభువా నాతో కూడా రండి. మన సంఘాల్లో నేను చూసిన ఇంకొక మాట ఏంటంటే, చాలా సంఘాల్లో, అయ్యగారు ఏం సందేశం అండి బాబా, ఎరగదీసేశారండి, భలే చెప్పారండి అంటున్నారు. ఒక్కటి ప్రభు నాతో మాట్లాడాడు సార్, ప్రభు నాతో మాట్లాడాడు సార్, ఈ సంవత్సరానికి సరిపోదు సార్ ఈ సందేశం. ఆయన డైరెక్ట్గా నా సంగతి అంతా చెప్పేశాడు సార్. ఎంత సంతోషకరమైన సంగతి, ఎంత ఆనందకరమైన సంగతి. ఎవ్వరూ చెప్పరు మన సంఘాలు. రే ఎలా మాట్లాడాడు? బాగా మాట్లాడాడు. ఎవరికి కావాలి? బాగా మాట్లాడితే నువ్వు చెప్పాలి, నాతో మాట్లాడు, నాకు మేలు కలిగింది, నేను మారు మనసు పొందాను, నేను సరిచేసుకున్నాను. ఈ మాటలో జీడిఎం సంఘాల్లో నాకెక్కడ కనపడలేదు. మంచి మెసేజ్ బ్రదర్, ఏం మంచి నీతో ఏం మాట్లాడాడు, నీకేం మేలు కలిగింది? మనం అలాంటి వాళ్ళని కేకేస్తాం. మళ్ళను ఉన్నదొన్నట్టుగా చెప్పేవాళ్ళు అయితే మనకి ఎంత బాధో. ఈ మాట చెప్పనా? వింటున్నారా మీరు? ముగించేనా? ఏ కరెక్టర్ ఈజ్ ఆల్వేస్ యాన్ ఎనిమీ. ఇలా కాదు క్రమం, ఇలాగని చెప్తే మనకు శత్రువు. అందుకే అన్నాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైతే బలం గలదై ఎటువంటి ఖడ్గమ కంటే వాడిగా ఉండి ప్రాణాత్మల మూలుగులను విభజిస్తున్న దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు సరి చేస్తుంది. హెబ్రీ 12:4. ఇంకో మాట అన్నాడు తెలుసా? నా పిల్లలరా, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది. ఇంకో మాట అన్నాడు హెబ్రీ పత్రికలో, యాకోబు పత్రికలో, మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు, మీకు ఒకడు మూల పాఠాలు బోధించాల్సి వచ్చింది. ఏబిసిడీలు చెప్పాల్సి వస్తుంది సంఘంలో. ఒకప్పుడు విన్నారు, ఏ కరెక్టర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎనిమీ. సత్యం చెప్తే కోపం, ముఖాలు మాడిపోతాయి. కొంతమంది అంటారు, కేకేకండి బాబా, ఆయన కేకేసి అనవసరంగా తిట్టించుకోవడం ఎందుకండి? మనల్ని నవ్వించేవాళ్ళు, కవ్వించేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, పొగిడేవాళ్ళు, ఇంద్రుడు చంద్రుడు అనేవాళ్ళు మనం పిలండి. వాక్యం అంటే ఎవరికి ఇష్టం లేదన్నమాట. చాలా విచారకరమైన సంగతి అండి.
మీరు బోధకులుగా ఉండాలి. కాలమును బట్టి చూస్తే మీకు ఆ పరిస్థితి లేదు. సంఘాలు పాడయ్యాయి, చరిత్ర కోల్పోయాం, పరిశుద్ధతను ఏనాడో విడిచిపెట్టేశాం. నీ ఇంటికి రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన రమ్మంటే నీ కూడా వస్తాడు. 4 తర్వాత మాటకు వద్దాం. 4వ మాట అక్కడ ఇలాగుంది, ఐ ఉంది, SAVI. ఐ స్టాండ్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ సేవియర్. ఇంట్రెస్టింగ్ సేవియర్, ఆసక్తి కలిగిన రక్షకుడు. మన ప్రభు ఎలాంటోడు తెలుసా? ఆసక్తి కలిగిన రక్షకుడు. ఎక్కడ చూస్తాం మనం? లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను చెప్పేస్తాను, మీరు చూడొద్దులే, టైం అయిపోద్ది. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఏమో తెలుసా? ఇలా చూడండి. యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళడం వాడుక. ఎప్పుడూ చర్చి మానడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 2023లో 56 ఆదివారాల్లో వచ్చే ఆదివారంతో కలిసి ఎన్ని ఆదివారాలు వచ్చారు మీరు? పెళ్ళిళ్ళన్నీ అక్కడే. పెళ్ళిళ్ళకి వెళ్తారు, దినాలకు వెళ్తారు, దిబ్బలకు వెళ్తారు, అన్ని పనులకు వెళ్తారు. ఆదివారం వచ్చేటడికి మందిరానికి రావడానికి కోనరాగాలు తీస్తారు. కొంచెం నొప్పి ఉంటే చాలు. యేసుప్రభులా కాదు, సమాజ మందిరానికి రావడం వాడుక. నెంబర్ 2, మందిరానికి వెళ్ళి వాక్యం చదవడం వాడుక. ఆ రోజుల్లో బైబిల్ లేవు. యెషయా గ్రంథంలో గ్రంథపు చుట్టలను చదవం, అవి తీసుకుని చదవడం వాడుక. ప్రార్థన చేయటం వాడుక. క్రిస్మస్ అండి ఇది. ప్రార్థన చేయడం, మందిరానికి వెళ్ళడం, వాక్యం చదవడం ఆయన వాడుక. ఆ రోజున అలాగే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఓ సంగతి చూసి ఆశ్చర్యపడు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ, బలహీనపరచు దెయ్యం పట్టుకుంది ఆ అమ్మాయిని. అమ్మాయి కూర్చో. బలహీనపరచు దెయ్యం పట్టుకుంది. ఎన్ని సంవత్సరాలు? 18 లాంగ్ ఇయర్స్. 18 సుదీర్ఘమైన సంవత్సరాలు. మందిరానికి వస్తుంది. వినాలి, ఇక్కడ ఎవరో పట్టించుకునేవారు లేరు. పాస్టర్ గారు పట్టించుకోడు, పెద్దలు పట్టించుకోరు. ఒకవేళ ఆడమనిషి అయితే కొంచెం అనుభజ్ఞులైన స్త్రీలు ఉంటారు కదా, స్త్రీల సమాజం నడిపే అమ్మగారులు ఉంటారు కదా, వాళ్ళు పట్టించుకోలేదు. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది, వెళ్ళిపోతుంది, ఏదో ఉన్న కానుకేస్తుంది. ఎవ్వరూ పట్టుకోలేదు, పట్టించుకోలేదు. ఆ రోజున యేసుప్రభు వచ్చాడు. చెలి, ఆ రోజున యేసుప్రభు వచ్చాడు. ఇలాగ అడిగాడు, అమ్మా అన్నాడు. యేసుబాబు అందనమాట. ఏంటమ్మా సంగతి అంటే, 18 ఏళ్ళ నుంచి వస్తున్నానండి ఈ చర్చికే, ఒక్కళ్ళ పలకరించలేదండి. వెంటనే అని అన్నాడు, బలహీనపరచు దయ్యాన్ని గద్దించి లే నడువు అన్నాడు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. వంగిపోయి ఎప్పుడు ఆకాశం వైపు, ఎదురు మనుషుల వైపు చూడడానికి వీలు లేకుండా జీవించిన ఆ స్త్రీ ఏం జరిగింది? లేచి నడిచింది. ఈనాడు సంఘాలు కూడా అలాగున్నాయి, ఎవరిని పట్టించుకోరు. మా వాళ్ళు వచ్చారా? వచ్చారు. మనకు డబ్బులు వేసే వాళ్ళు వచ్చారా? వచ్చారు. సరిపోద్ది అంతే. మనకి మిగతా వాళ్ళు వచ్చారా లేదా మనకు అక్కర్లేదు. పెద్దలు ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? మన పెద్దలు ఏమి నేర్పించారు? సందాలు కట్టుకోవడం ఒకటేనా? కాదు. ఎవరు కొత్తగా వచ్చారో వారిని కలుసుకొని, సోదరీలైతే సోదరీలను కలుసుకుని, బ్రదర్స్ అయితే పురుషులను కలుసుకొని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అడ్రస్ ఏంటి, ఎందుకు వచ్చారు, మీరు రక్షించబడ్డారా, ఇదివరకు ఎక్కడికి వెళ్ళేవారు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఉన్నాయా మనకి లెక్కలో? మనం ఇలాగంటున్నాం, వచ్చినోడు అవుతాడు, పోయేవాడు పోతాడండి. మేము ఎక్కడ తిరుగుతాం సార్? మాకెక్కడదండి అంత ఓపిక? ప్రియులరా, ఎంత విచారం. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యం ఆమెను పట్టుకుని పీడించి పీడించి ఎన్నో ఇబ్బందులు పెట్టేసింది. యేసు ప్రభు అక్కడికి వచ్చి వెంటనే పట్టించుకున్నాడు. ఆయన అక్క అన్న మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రభువు పట్టించుకుంటాడు. వంగిపోయిన స్థితిని, కృంగిపోయిన స్థితి నుంచి పైకి లేపి నిలబెట్టి స్వస్థత ఇచ్చి దయ్యములు పోగొట్టి ఇన్ని చేసి నీ కూడా ఉండేటువంటి ప్రభు. ఆయన ఎటువంటి వాడంటే ఇంట్రెస్టింగ్ సేవియర్. గాడ్ హ్యాస్ ఇంట్రెస్ట్ అపాన్ యూ. నీ మీద దేవునికి ఆసక్తి ఉంది. నీ భర్తకు లేకపోవచ్చు, నీ భార్యకు లేకపోవచ్చు, పిల్లలకు లేకపోవచ్చు, తల్లిదండ్రులకు పిల్లల మీద లేకపోవచ్చు, కానీ ప్రభు చెప్పేది ఏంటంటే అవర్ సేవియర్, అండ్ ఇంట్రెస్టింగ్ సేవియర్, ఆసక్తి కలిగిన దేవుడు కావాలా? ఈ రాత్రి కృంగిపోయిన నడు వంగిపోయిన స్థితి నుంచి మరలా లేచి ప్రభువుని స్తుతించాలనే ఆశ ఉందా? దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. నీ స్థితిని ప్రభువుకు చెప్తే
ప్రభువు నిన్ను రక్షిస్తాడని, ఆయన ఆసక్తి కలిగిన వాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వది అయిపోయింది. 5వది ఇంగ్లీష్లో మనం ఏం చూస్తాం తెలుసా? SAVI. ఓ స్టాండ్స్ ఫర్ ఓన్లీ సేవియర్. ఒక్కడే రక్షకుడు. రక్షకులు ఎక్కువ మంది ఉండరు, ఓన్లీ వన్ సేవియర్. ఒక్కడే రక్షకుడు. ఇది ఎక్కడుంది? లూకాసు వార్త 9వ అధ్యాయం 52వ వచనం నుంచి 55వ వచనం మనం చదవాలి. ఏం జరిగిందో తెలుసా? అక్కడ మీరు తీసేలాగా చెప్పేస్తాను నేను. లూకాసు వార్త 9వ అధ్యాయం 52 చదువు. యేసు ప్రభు వారు ఏం జరిగిందంటే యెరూషలేముకు వస్తానని చెప్పాడు. మా వైపు చూడండి. మరి యెరూషలేముకు వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పినవాడు యెరూషలేముకు రాకుండా అక్కడ ఎలా ఉందన్నమాట, సమరయ్యకు వెళ్ళాడు అనమాట. ఆయనతో కూడా కొంతమంది సిబ్బంది వెళ్ళారు, ఫాలోయర్స్ అనమాట. వాళ్ళ చేత మరలా తిరిగి కబురు పంపించాడు. ఎవరికి? యెరూషలేముకి. ఏమనంటే నేను తర్వాత వస్తాను, ముందు సమరయ్యకి వెళ్తున్నాను అన్నాడు. అమలు మీరు చూడడం లేదు, బైబిల్ తెప్పొద్దు దయచేసి, మీకు అర్థమైపోతుంది. వినండి, మంచి పాయింట్లు దొరుకుతాయి మీకు. ఏమైందో తెలుసా? ఇలా చెప్పాడు, వస్తానన్నాడు, రాలేదు. వస్తానన్నప్పుడు యెరూషలేములో అందరూ కూడా యేసు ప్రభు వారికి వెల్కమ్ టు జీసస్, వెల్కమ్ టు సుస్వాగతం అని బోర్డులు పెట్టేశారు. ఆయన సమరయ్యకి వెళ్ళి నేను లేటుగా వస్తానని చెప్తే వాళ్ళకి కోపం వచ్చేసింది. యెరూషలేములకే కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇలాగన్నారు, ఇంకా మా ఊరు రావద్దని చెప్పండి. వస్తానన్నవాడు ముందు మా దగ్గరికి రావాలి కదా. ఏంటి ప్రణాళిక మార్చమేంటి? సమరయ్యకి వెళ్ళడం ఏంటి? అసలు రావద్దు, రానివ్వం మా ఊర్లోకి. రే వెల్కమ్ బోర్డులన్నీ తీసేయండి అన్నారు. అంతే, వెల్కమ్ బోర్డులన్నీ తీసేశారు. కొన్ని చోట్ల వెల్కమ్ టు జీసస్ అన్న తర్వాత పైన నో పెట్టారు, నో వెల్కమ్, రావద్దు, అసలు మా పొలిమేర దాటడానికి ఇల్లేదన్నారు. అదే ఎమ్మెల్యే వస్తున్నాడంటే రోజంతా పడిగా పులిపడి కూర్చుండు. కలెక్టర్ వస్తున్నాడంటే, ఎవరైనా అధికారులు వస్తే రోజంతా కూర్చుంటాం. యేసుప్రభు వస్తానని పక్కింటికి వెళ్ళాడు, మళ్ళా వస్తానన్నాడు. ఈ కబురు వెంటనే యేసుప్రభు వారికి అందించారు. ఆయన కూడా కొంతమంది ఉన్నారు అక్కడ మనం చదివితే. అప్పుడు ఇలాగన్నారు, యోహాను, యాకోబు. వాళ్ళిద్దరికి ఒక పేరు పెట్టాడు బైబిల్లో, బోయనర్గస్సు అన్నాడు. ఉరిమేడి వార్. ప్రభువుని నమ్ముకున్నారు కానీ, మారు మనసు పొందారు కానీ ఇంకా సంపూర్తిగా వీళ్ళకి ఇంకా దైవాత్మ చేత నింపబడలేదు. యేసు ప్రభు కబురు పంపించారు, వినాలి పాప, పైకి చూడండి బాబా, మీకు దండం పెడతాను, పైకి చూడండి, వాక్యం వినండి. మీకు నేర్పించలేదనుకుంటా. మా చిన్నప్పుడు కూడా భాష పెట్టలేసుకుని ప్రసంగికుడు మొదలెట్టి నుంచి ఆమెన వరకు ఎప్పుడు తలదించలేదు. మేము నేర్చుకోవాలి ఇవన్నీ, తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకి. మనం ఇల్లు వాకిలి బంగారం సంపాదించడం కాదు, మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్పించాలి. యేసుప్రభు కబురు పంపించారు, ఏమండి ఇలాగన్నారు అండి అని. యోహాను, యాకోబులు ఇలాగన్నారు. ఏమన్నారు తెలుసా? ప్రభువా నువ్వు అంటే చాలు, ఈ కాలవగొట్టు చెరువు అంతటిని అగ్నితో కాల్చేస్తావు నాయన. అబ్బా రామేశ్వరాన్ని దహించేస్తాం ప్రభువా, నిన్ను రావద్దన్నారు ప్రభువా. అలాగంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 52-55లో కిందలాగన్నాడు, చక్కని మాట చెప్పాడు, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు. మనుష్య కుమారుడు రక్షించుటకే గాని నశింప చేయడానికి రాలేదు. రక్షించుటకే ఓన్లీ అనే అర్థం అనమాట ఇంగ్లీష్లో. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. అగ్ని దించేస్తావా నీ మాట వినలేదని? నిజంగా మీరు శిష్యులేనా? మీరు ఎట్టి ఆత్మ గలవారు అవుతుంది. ఆయన రక్షించటానికే, ఇంగ్లీష్లో ఓన్లీ సేవియర్. మనం చాలాసార్లు చదువుతాం, మత్తయి సువార్తలో ఉందో, ఇప్పుడు తీయొద్దు చెప్తే తీసేసేలాగున్నారు మీరు. ఏమన్నాడు తెలుసా? ఆయనే మన పాపములకు రక్షకుడుగా వచ్చాడు. ఇలా చూడాలి, ఆయన అనలేదు. ఆయన అంటే ఇంకొక ఆయన ఉన్నాడని, ఆయనే అంటే ఇంకెవరు లేరని అర్థం. రక్షించుటకే ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన దుర్గం. ఎంత అర్థం ఉంది ఇందులో. ఓన్లీ సేవియర్, ఒక్కడే రక్షకుడు, రక్షకులు ఇంకెవరు లేరు. అందుచేత ఆయన ఎందుకు వచ్చాడంటే నశింప చేయడానికి కాదు, అగ్ని దించడానికి కాదు, కురిపించడానికి కాదు, రక్షించడానికి ఆయన వచ్చాడనేటువంటి విషయం మనకు అర్థం కావాలని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తాను. ఓన్లీ సేవియర్, ఓన్లీ సేవియర్. శిష్యులకు అర్థం కాలేదు, మనకైనా అర్థం కావాలి ఈ సంగతి. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియచేశాడు కనుక మనకు అర్థం కావాలనే విషయాన్ని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తాను.
అర్థమైందా? ఓకే. 6th వర్డ్, 6వ మాట ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుసా? SAVI, కూడా చెప్పుకున్నాం. యూ అమలు, యూ స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ సేవియర్, సార్వత్రికమైన రక్షకుడు. ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, ప్రపంచ దేశాలన్నిటిలో పండగ చేసి ఓన్లీ సేవియర్, యూనివర్సల్. ఆయన ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక ఊరికి కాదు, ఒక జిల్లాకి కాదు. ఆయన ఎలాంటి వాడంటే సార్వత్రికమైన రక్షకుడు. హిందువులు ఇలా చెప్తారు, వినండి, వాళ్ళకు కూడా మీరు చెప్పండి, నేను కూడా చెప్తున్నాను. ఏమన్నారు తెలుసా? ఇందు గలడు అందు లేడను సందేహము వలదు, ఎందెందు వెదికినా అందెందే గలడు అన్నారు. అది తప్పు. అది దాని అర్థం ఏంటంటే, ఇందు గలడు అందు లేడనే మాటకు అర్థం ఏంటంటే, రాయిలో ఉంటాడు, రప్పలో ఉంటాడు, చిట్లో ఉంటాడు, చామలో ఉంటాడు, కప్పలో ఉంటాడు, పప్పలో ఉంటాడు, అప్పలో ఉంటాడు. ఎందుకుంటాడు అలా దేవుడు? వాళ్ళు అలా చెప్పారు, తప్పది. వాళ్ళు ఏమంటారు తెలుసా? సర్వంతర్యామి అంటారు, అన్నిట్లో ఉండేవాడు అంటారు. నా బైబిల్ అలా చెప్పట్లేదు. మన ప్రభు ఎలా వాడంటే సర్వవ్యాప్తి. మన దేవుడు సర్వంతర్యామి కాదు, సర్వవ్యాప్తి, అన్ని దేశాల్లో ఉన్నవాడు, యూనివర్సల్ సేవియర్. నేను మొగల్తూరు హై స్కూల్లో పనిచేశాను. ఓ రోజు నేను బయటికి వెళ్తున్నాను. నా భార్య మిషన్ హాస్పిటల్ నుంచి వచ్చింది, డ్యూటీ నుంచి. 8:30కి నేను బయట ఉన్నాను. ఆమె 8:30కు 1 గంటన్నర డ్యూటీ చేసి వచ్చేసింది. ఈలోగా నా చేతకు బయట పెట్టుకున్నాను, నా లంచ్ బాక్స్ పెట్టుకున్నాను, నా 10th క్లాస్ సబ్జెక్ట్స్ అన్నీ పెట్టుకున్నాను. రాత్రి అంతా కష్టపడి చదువుతాను, పిల్లలకి చెప్తాను. నాకు మొదటి నుంచి అదే అలవాటు. అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఆమె వచ్చింది. ఆమె తాళాలు ఆమె, నా తాళాలు నాయి. ఉద్యోగాలు కదా, ఇద్దరు చెరువుకి వెళ్తాం. ఈలోగా తేగలు అమ్ముకున్నాడు వచ్చాడు ఒకడు మా ఈదులోకి. తేగలండి, తేగలు అంటున్నాడు. నా భార్య అంది, ఏమండి ఆ తేగలైన ఇలా పిలవండి అంది. ఆమెకి తేగలంటే ఇష్టం, మనకి తేగలంటే ఇష్టం ఉండదు. మరి ఏం చేస్తాం? ఎవరిష్టాలు వాళ్ళేవి కదా. భార్య కోసం నేను ఇలా పిలిచాను. తేగలైనా ఇలా రా నన్ను వచ్చాడు. ఆడికి దేవుని వాక్యం చెప్పాలని నాకు మనసులో ఆశ ఉందన్నమాట. 3 ప్రశ్నలు అడిగాను. ఏం పేరు అన్నాను. వెంకటేశ్వరరావు అండి అన్నాడు. ఓహో, ఏ ఊరు అన్నాను. సార్వా, మా పక్కనే ఇదన్నమాట. సార్వా అన్నాడు. తేగల కట్టెంత అని అడిగాను. 3 తేగలు 10 రూపాయలు సార్ అన్నాడు. ఊరికి ఇంకో మాట ఎక్స్ట్రా చేశాను. సార్వా తేగలు చాలా బాగుంటాయంట కదా. నన్ను ఉత్తిదే, నాకు ఇష్టం ఉండదు, చాలా బాగుంటాయి సార్ అన్నాడు. 3 ప్రశ్నలు అయినాయి. 4వ ప్రశ్న ఇలాగా అన్నాను. వెంకటేశ్వరరావు, యేసు ప్రభు మందిరం ఉందా మీ ఊర్లో అని అడిగాను. గుడి ఉందా, చర్చ్ ఉందా అని అడిగాను. ఎప్పుడైతే ఇలాగ అడిగాను, పాపా ఏమన్నాడు తెలుసా? ఏండో మ్యాటర్, నేను నమ్ముకుంటే ఇండియా దేవుడినే నమ్ముకుంటాను, ఫారిన్ దేవుడిని నమ్ముకోను అన్నాడు. నేను ఏమన్నాను? యేసు ప్రభు మందిరం ఉందా అని అడిగాను. పాపా రే కూర్చోరా బాబు, మందిరం ఉందా అని అడిగాను. వాడేం చెప్పాడంటే, నమ్ముకుంటే ఇండియా దేవుడిని నమ్ముకుంటాను, ఫారిన్ దేవుడిని నమ్ముకోను అన్నాడు. నేను అన్నాను, ఇండియా దేవుడా? ఎవడయ్యాడా? ఫారిన్ దేవుడా? ఆడెవడు అసలు? దేవుడు అంటే తెలుసా నీకు? ప్రపంచమంతా ఉన్నవాడు ఈ దేవుడు. ఈ ఊరిలో ఉండి ఇంకొక ఊరిలో లేకపోతే, ఈ జిల్లాలో ఉండి ఇంకో జిల్లా లేకపోతే, ఈ రాష్ట్రంలో ఉండి ఒక రాష్ట్రం లేకపోతే ఆడు దేవుడు కాదు, మనం చేసుకున్న బొమ్మలు అన్నాను. కోపం వచ్చేసింది అడికి. ఏమన్నాడు తెలుసా? నీకు తేగలమ్మని అన్నాడు. నీకు తేగలమ్మని అన్నాడంటే నేనేం తిట్టలేదు, కొట్టలేదు. దేవుడి గురించి ఇలా చెప్పాడు. మళ్ళీ ఇలా చెప్పాను, దేవుడి గురించి 1 నెల రోజులు చెప్తాను. నేను రోజుకి 4 గంటల కాడికి 1 నెల రోజులు చెప్తాను. ఆయన లక్షణాలు, ఆయన అంశాలు. నేను బైబిల్ టీచర్ని, 2 బైబిల్ కాలేజీల్లో పనిచేస్తున్నాను. నేను చెప్తానన్నాను అడితోటి. అడేమన్నాడంటే నేను అమ్మను అన్నాడు అన్నాడు. నాకు కోపం వచ్చాను. వెంకటేశ్వరరావు 1 నిమిషం ఆగు, అమ్మని అంటున్నావు. నా జేబులో పర్సు తీశాను బయటికి. నిన్నే జీతం వచ్చింది, 25,000 ఉన్నాయి నా పర్సులో, ఇంక ఇంట్లో కూడా పెట్టలేదు. ఒక కట్టకి 100 రూపాయలు ఇస్తానన్నాను. 3 తేగలకి చూస్తున్నారా, 100 రూపాయలు ఇస్తాను, తీసుకుని కట్టి అన్నాను. పౌరుషం కోసం, ప్రభువు కోసం అన్నాను అన్నమాట. ఆడేమన్నాడు తెలుసా? 1000 రూపాయలు ఇచ్చినా నీకు కట్టేవని అన్నాడు. 1000 రూపాయలు ఇచ్చినా ఆడే నెగ్గాడు. మరి నేనేం చేసేది? నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళాను, హాజరు తీశాను. పాలా వెంకటేశ్వరరావు, మాసినీడి వెంకటేశ్వరరావు, బొబ్బర వెంకటేశ్వరరావు, కొత్తపల్లి 10 మంది వెంకటేశ్వరులు ఉన్నారు నాకు అందులో క్లాసులో. వీళ్ళందరూ పేర్లు చదువుతుంటే నాకు తేగలోడే గుర్తొస్తున్నాడు. ఎవడైనా తేగ తింటే చాలు నాకు తేగలోడే గుర్తొస్తున్నాడు. నేనేం చేయలేదు, మనసులో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వెంకటేశ్వరరావుకి
నీ మాటలు చెప్పాను, కోప్పడి వెళ్ళిపోయాడు ఆయన. నేనేం చేయలేను, అంతకన్నా నేనేం చేస్తాను? నువ్వు అతనితో మాట్లాడాలి, అతన్ని రక్షించాలని మనసులో ప్రార్థన చేస్తా. 20 రోజులు అయిపోయింది. నా భార్య నైట్ డ్యూటీ నుంచి వచ్చింది. ఆ రాత్రి ఇలాగ పొద్దున్న వచ్చి ఇలా చెప్పింది, ఏమండి మీరు రాత్రి అమలాపురం అవతల ఏదో ఊరు మర్చిపోయాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఫోన్ చేయలేదు. బూసి కృపానందం గారికి హార్ట్ అటాక్ వచ్చింది. మిషన్ హై స్కూల్లో డ్రిల్ మాస్టర్, గొప్ప దైవజనుడు. హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన తీసుకొచ్చారు. ఊరంతా వచ్చింది, సంఘాలన్నీ వచ్చినాయి. దేవుని కృప చేత బ్రతికాడు. కనుక ఈ పొద్దున్నే బడికి వెళ్తా అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అని చెప్పింది. అలాగే అమ్మ అన్నాను. మధ్యలో ఫోన్ వచ్చింది, రూట్ మారిపోయింది, వెళ్ళలేదు. 2వ రోజు మళ్ళీ వచ్చి చెప్పింది. 4-5 రోజులు అయిపోయినాయి. ఆఖరిని ఇలాగుంది. ఏంటయ్యా బాబా 5 రోజుల నుంచి చెప్తున్నాను, హాస్పిటల్కి వెళ్ళి పెద్ద ఆయన దగ్గర ప్రార్థన చేయమంటే అంది. నిజమే, నాదే తప్పు. బైక్ కట్టుకున్నాను, హాస్పిటల్ అంటున్నాను, మర్చిపోతానని గబగబగడ పార్క్ చేశాను. ప్రభాకర్ గారు హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. అలా చూసేటప్పటికి ఐసీయూ నుంచి కృపానందం గారు జనరల్ వార్డుకి వచ్చేసారు. గబగబా వెళ్ళాను. వందనాలు అంకుల్ అన్నాను. రాలేకపోయాను, అమ్మాయి చెప్తుంది రోజు మీకు ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారో, ఎక్కడెక్కడో మీటింగ్లు అలా తిరుగుతున్నాను, నన్ను క్షమించండి అంటే, ఏం పర్లేదు నువ్వు ప్రార్థన చేసావు కదా అన్నాడు ఆయన. మంచిది అంకులు, అవన్నీ ఎలా జరిగినాయో చెప్పాడు. అది 1 గంటన్నర స్టోరీ, నేను అది చెప్పట్లేదు. ఇంకా వెంటనే ప్రార్థన చేస్తాను అంకుల్, వెళ్తాను, బడికి వెళ్ళిపోవాలంటే చేయి బాబు అన్నాడు. ప్రార్థన చేశాను, ఆమెన్ అన్నాను. ఆమెన్ అని ఇలా చూశాను, తేగలోడు ఇక్కడే ఉన్నాడు. తమ్ముడు తేగ వెంకటేశ్వరరావు పక్కనే ఉన్నాడు. నా స్వరం విన్నాడు, నన్ను చూశాడు, గోడ పక్కగా తిరిగాడు. కొంత అభిమానం ఉంటుంది కదా. నేను చూశాను, వీడు తేగలోడులాగా ఉన్నాడు. ఎస్ తేగలోడే. కాన్ఫిడెంట్గా గబగబా వెళ్ళాను, స్టూల్ లాక్కున్నాను. వెంకటేశ్వరరావు అన్నాను, ఇలా చూడండి. వందనాలండి అన్నాడు. వందనాలు అన్నాడంటే గళ్ళో పడిపోయినట్టు లెక్క. ప్రైజ్ ద లార్డ్ అంటే తేడా ఉంది, మరణాత్ అంటే ఇంకా తేడా ఉంది. ఇవన్నీ మనుషులు పుట్టించినాయి. బైబిల్ ఎలా చెప్పింది, నేర్చుకోవాలి, మీ పిల్లలకి నేర్పించాలి. ఒకరికొకరు వందనాలు. ఎప్పుడో పోయింది మన సంఘాల్లో. చిన్నపిల్లలు కూడా ఎదురై ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అంటున్నారు. నేను అన్న ప్రైజ్ ద లార్డ్ చెప్పకూడదురా. ఏంటి ప్రైజ్ ద లార్డ్ ఏంటి? నువ్వు ప్రైజ్ ద లార్డా, నేను ప్రైజ్ ద లార్డా? నువ్వు ప్రైజ్ ద లార్డ్ ఏంటి, నేను ప్రైజ్ ద లార్డ్ ఏంటి? ఏంటి అసలు అర్థం ఏంటి? అది అక్కర్లేదు, వందనాలు చెప్పు. బైబిల్ చెప్పింది ఇది. పిల్లలు గమనించండి. నేను వెంటనే వందనాలు అన్నాడు అతను. ఓ దొరికేసాడు వీడు. వందనాలు అన్నాడంటే గళ్ళో పడిపోయినట్టే. కూర్చున్నాను. వాట్ హ్యాపెండ్ టు యూ, ఏం జరిగింది అని అడిగాను. చెప్పడం ఆరంభించాడు. ఎందుకున్నావు ఇక్కడ అన్నాను. అల్సర్ వచ్చిందన్నారు డాక్టర్ గారు అన్నాడు. ఓ అల్సరా అంటే ఏంటన్నాను. కారం తినకూడదు, ఉప్పు తినకూడదు, నూనె తగలకూడదు, చింతపండు తగలకూడదు, అలచట మజ్జిగ వేసుకుని తినమంటున్నారు. ఓ ఇప్పుడు ఎలాగుంది? 15 రోజుల్లో కొంచెం బాగయ్యింది. నోరు చచ్చిపోయిందండి అన్నాడు. మరి చచ్చిపోక ఏమవుతుంది? రోజు చల్లేసుకుని తింటేని, మాంసం ముక్కలు తినేవాడికి, చికెన్ తినేవాడికి, బిర్యానీ తినేవాడికి నోరు చచ్చిపోయింది అన్నాడు. పర్వాలేదులే అన్నాను. సరే అంతా అయిపోయిన తర్వాత మరి యేసు ప్రభు సంగతి ఏం చేసావన్నాను. హలో, యేసు ప్రభు సంగతి ఏం చేసావన్నాను. ఇలా అన్నాడు. నిజం చెప్పాడు. నర్సు అక్కలు రోజు ఇక్కడ మీటింగ్ చేస్తున్నారు. వాళ్ళు రాగానే చిన్న ప్రార్థన చేసుకుంటారు, డ్యూటీస్కి వెళ్తారు. స్టాఫ్ మీటింగ్ లాగా అన్నమాట. వాక్యం చెప్తున్నారు ఒకళ్ళు. నాకు నమ్మకం కుదిరింది, యేసు ప్రభు నిజంగానే రక్షకుడని నాకు కూడా అర్థమైంది సార్. ఇంకా నాకు ఎంత సంతోషం అయిపోయిందో చెప్పలేదు. ప్రార్థన చేస్తాను, వెళ్తాను అన్నాను. ఆమెన్ అన్నాను. ఇలా అన్నాడు వెంకటేశ్వరరావు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ అన్నాడు. ఏం అడుగుతాడు అబ్బాయిడు? డబ్బులు అడుగుతాడు అనుకున్నాను నేను. అంతే కదా జనరల్గా. అడిగితే ఇద్దాం, ప్రభువు నమ్ముకున్నాడు కదా. ఈ తీతడు పోతే పోతుంది, దేవుని కోసం ఆ మాత్రం చేయలేమా అనుకున్నాను. మీరు ఏమన్నా అనుకుంటారేమో సార్. నేనేమనుకోను అన్నాను. 2వసారి 3వసారి అలాగే తర్కించాడు. నేనేం అనుకోను, టైం అయిపోయింది బడికి, నేను 10 నిమిషాల్లో ఇప్పుడు బడికి వెళ్ళిపోవాలి, నువ్వు చెప్పానంటే ఇలా అన్నాడు. సార్ ఆ రోజున మీతో దెబ్బలాడి వచ్చాను, అప్పటి నుంచే నాకు ఒంట్లో బాగోలేదు సార్ అన్నాడు. మనసులో ఎలాగ అనుకున్నాను, నాతో పెట్టుకోకు అనుకున్నాను. దేవుని సేవకులతో పెట్టుకోవద్దు, దేవుని భక్తులతో పెట్టుకోవద్దు, వాక్యం చెప్పేవాళ్ళతో పెట్టుకోవద్దు. పెట్టుకున్నారా కేర్ ఆఫ్ హాస్పిటలే. అర్థమైందా? ఆ తర్వాత ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. యూత్ గాస్పెల్ టీంలో మెంబర్గా ఉన్నాడు. ఒకప్పుడు ఫారిన్ దేవుడని చెప్పినటువంటి వాడు మాతో కలిసి సువార్త దండయాత్రలు వస్తూ 4 రోడ్లు వచ్చిన కాడ, అయ్యగారు న్యూటన్ బాబు గారు ఇక్కడ నేను చెప్తానండి అంటాడు. చెప్పు అంటా నేను. యేసు అందరికీ ప్రభు, యూనివర్సల్ సేవియర్, ప్రపంచానికి రక్షకుడైనా. నేను ఎంత సంతోషించానో చెప్పలే.
ఈ రాత్రి వేళ యేసు ప్రభు ఎలాంటి వాడంటే యూనివర్సల్ సేవ, సార్వత్రికమైన రక్షకుడు, ప్రపంచానికి అంతటికీ తెలిసినవాడు. అర్థమైందా? ఆయన ప్రపంచానికి సంబంధించినటువంటి దేవుడు. ఈ రోజుల్లో చాలామంది యాదవులు గొల్లలు అంటున్నారు. ఏమంటే ముందు గొల్లలకే కనపడ్డాడు కదండి, మా దేవుడండి అంటున్నారు వాళ్ళు. గొల్లలు ఏమన్నారు? మా దేవుడు అన్నారు. జ్ఞానులు ఏమంటున్నారు? మాకు కనపడ్డాడు, నక్షత్రం నడిపించింది, మా దేవుడు అంటున్నారు. అర్థమవుతుందా? కొంతమంది ఇంకా వడ్రంగోళ్ళు ఎలాగ అంటున్నారు, యేసుబాబు వాళ్ళ నాన్న ఏం చేశాడండి, వడ్రంగ పనే కదండి, ఆయన మా దేవుడేనండి. ఎంత బాగున్నాయండి ఈ సంగతులు. టైలర్స్ ఏమంటున్నారు? మీ ఊరోళ్ళు కాదు, మా ఊరోళ్ళు. ఏమంటున్నారు తెలుసా? అంగి అంచు కుట్టని అంగీని తల్లి ఆయనకి ఇచ్చింది. అంగి కుట్టడం అంటే మా డిపార్ట్మెంట్ సార్, మా టైలర్స్ దేవుడు సార్ అంటున్నాడు. అంతకంటే గొప్ప సంగతి చెప్పనా? రైతులు ఇలాగంటున్నారు. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం చెప్పాడు. రాతి నేల, ముళ్ళ పొదలు, ఆ తర్వాత ఇంకోటి మంచి నేలని 4 రకాల నేలలు చెప్పాడు. వాళ్ళు ఏమన్నారంటే రైతులు, యేసు మా రైతన్న, ఏ పొలం ఎలా పండుతుందో చెప్పాడు అన్నాడు. రైతు భరోసా కాదు, రైతన్న. మళ్ళీ భరోసా అనుకుని భరోసా అని చెప్పాడని చెప్పారు, కానీ భరోసా కాదు, రైతన్న. లోకంలో అందరిలో చెప్తున్నారు. మన పేటలో ఉన్న యవనస్తులు ఏం చెప్తున్నారు? అస్సలు మాట్లాడు. ఒకసారి నేను యూత్ క్రిస్మస్ కూడా వచ్చాను, బయట జరిగింది. ఇవాళ వాళ్ళంతా ఎక్కడున్నారో మాకు తెలియదు. క్రిస్మస్లు చేస్తారు. మా పేటలో కూడా రేపు రాత్రి 26 రాత్రి క్రిస్మస్ ఉంది. చందాకి తిరుగుతారు మా యవనస్తులందరూ. రక్షకుడు ఉదయించినాడనే పల్లవచ్చు, అనుచు గొల్లాలు ఒకరికొకరు, ఆ రెడ్డే వచ్చాడికి. మా ఇంటికి వెళ్ళే ఇంటికి కానుకలు స్వీకరిస్తే అలా చేస్తారు. మారు మనసు పొందలేదు. చందాలకు తిరిగేవాళ్ళు చాలామందికి రక్షణ లేదు. ఇంకా చుట్టలు తాగుతున్నారు, వ్యభిచార పాపలు ఉన్నారు, తాగుళ్ళో ఉన్నారు. పండగ చేయడానికి అందరూ సమీకరిస్తారు. ఇక్కడున్న పేటలో యవనస్తులు ఏమయ్యారు ఈ రాత్రి? వాళ్ళకి ఇది అక్కర్లేదు. మేము పండగ చేస్తాం సార్, హైఫైగా చేస్తాం సార్, మా టాప్గా చేస్తాం సార్, టీవీ స్పీకర్ని తీసుకొస్తాం సార్, డీజే ఏమంటున్నారు దాన్ని, మ్యూజిక్ తీసుకొస్తాం సార్. ఇవన్నీ తీసుకొస్తే ప్రభు వస్తాడా? బ్రతుకు మార్చుకో, జీవితం మార్చుకో. అమ్మ, నాయన, భార్య, భర్త ఎక్కడో ఉన్నారు, కావలసినంత డబ్బు వస్తుంది. దున్నపోతులాంటి బళ్ళు కట్టుకుని దాని మీద పడిపోయి దేశాలమ్మట తిరుగుతూ, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, భర్తకు దూరంగా, భార్యకు దూరంగా బ్రతుకుతూ భయంకరమైన పాపాల్లో జీవించేటువంటి ఈ ప్రాంతపు యవనస్తులు మారు మనసు పొందాలి. మీరు రక్షణ పొందాలి, పండగలు చేయటం కాదు. ఎందుకంటే ఆయన యూనివర్సల్ సేవియర్, సార్వత్రికమైన రక్షకుడు. దేవుని బిడ్డలారా, పోయిన నెల 10 నుంచి 14 వరకు నేను బొంబాయిలో ఉన్నాను. మీటింగ్స్ పిలిచారు, వాక్యం చెప్పాను. మొదటి రాత్రి ఒక అబ్బాయి తమ్ముడు నోబెల్ చెప్పాడు. ఆ తర్వాత నేను చెప్పాను. పాపా మీ గురించే చెప్తున్నాను, వాక్యం చెప్పేశాను. ఆల్టర్ కాల్ ఇచ్చాను. ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటారని అడిగాను. నాకు ప్రేరేపణ కలిగింది ఎందుకో ఇవ్వాలని. ఇద్దరు ఆడపిల్లలు కూర్చున్నారు. అమ్మాయి మీ గురించి, వాళ్ళు చేతులు ఎత్తారు. చిన్నపిల్లలు వాళ్ళు, వీళ్ళు చేతులు ఎత్తారేంట్రా బాబా, వీళ్ళకి అసలు అర్థమైందా లేదని మరలా చెప్పాను. నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి అన్నాను, అయినా చేతులు ఎత్తారు. సరే, ఇంకా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసి దగ్గరికి వెళ్ళి, పాప మీ పేర్లు ఏం పేరు అని అడిగాను. అయ్యో పేర్లు చెప్పారు. ఆ తర్వాత రెండోది ఇలాగ అడిగాను, మీరేం చదువుతున్నారు అమ్ములు అన్నాను. 4వ తరగతి చదువుతున్నాను. ఇద్దరు 4వ తరగతి. 4వ తరగతి అంటే 9వ సంవత్సరం. యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించారు. నేను పాస్టర్ గారికి అప్పగించాను. సార్ వీళ్ళ సంగతి ఏంటో చూడండి, వీళ్ళకి అర్థమైందో లేదో, చేతులు ఎత్తేసారు, చిన్నపిల్లలు అన్నాను. ఆయన ఒక అరగంట కూర్చున్నాడు, కౌన్సిల్ చేశాడు. వాళ్ళు చెప్పారు, మేము ప్రభువుని నమ్ముకుంటాం. అబ్బాయిలు మీరు కూడా చిన్నపిల్లలు, 4వ తరగతి చదువుతున్న 9వ సంవత్సరం అమ్మాయి మారు మనసు. మీ సంగతి ఏంటి? డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు ఇంకా రక్షణ లేదు. 4వ తరగతి చదువుతున్న పిల్లలు, మీరు ఎందుకు రక్షణ పొందలేదు? మీరు ఎందుకు తీర్మానం చేయడం లేదు? మీకున్న ప్రాబ్లం ఏమిటి? అసలు మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, బాగానే. యేసుప్రభుని ఎందుకు నమ్మలేదు? అన్ని వయస్సులు వాళ్ళు నమ్ముకున్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు, నడి వయస్సు కలిగిన వారు, వృద్ధులు, కాటికి కాళ్ళు చాచినటువంటి ముసలివారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. నా కూడా రండి, మీకు చూపిస్తాను. మాదిగ, మాల, ఎరుకల, ఏనాది, డెక్కల, రాజు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య,
ఆ కులం ఈ కులం అని కాకుండా అందరూ నమ్మారు. సారీ టు సే, క్రైస్తవ పేటలో ఉన్న మన యవనస్తులు నమ్మలేదు. ఎంత దుఃఖమో చెప్పలేను. రాత్రంతా కన్నీళ్ళు వచ్చేస్తాయి కొన్నిసార్లు. ప్రభువా, వీళ్ళు నమ్మలేదు నాయన, మా ఇంట్లో ఎంతమంది ఇంకా నమ్ముకోలేదు, మా తమ్ముడోళ్ళు పిల్లలు, మా బ్రదర్స్, మా సంఘానికి ఎంతమంది యవనస్తులు వస్తున్నారు, యవనస్తులు కూడికలో కూడా పాల్గొంటున్నారు, రక్షణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సార్వత్రికమైన రక్షకుడు, యేసు అందరికీ ప్రభు. అపోస్తులు 10:38 అందరికీ ప్రభు. ఆయన నమ్ముకుంటే నీకెంతో మంది. చివరి మాట, ఆఖరిది ఏముంది? ఎస్, ఏ, వి, ఐ, ఓ, యు, అక్కడ వరకు చెప్పేసి 7వ మాట ఆర్. ఆర్ స్టాండ్స్ ఫర్ రిడీమింగ్ సేవియర్, ఆర్ రెడీ సేవియర్, రెడీ టు సేవ్ యూ. ఆఖరి మాట ఏంటంటే నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెడీమింగ్ సేవియర్. నేను ముగించేస్తున్నాను. ఆయన ఎటువంటి వాడంటే విమోచించేటువంటి దేవుడు. నిన్ను విమోచిస్తాడు. దైవజనుడైనటువంటి యోబులా మాట్లాడాడు. 19వ అధ్యాయం 25 నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిల్చుని నేను ఎరుగుదును. ఈ చర్మం చీకిపోయిన తర్వాత నా కళ్ళతో మరలా నేను ఆయన చూస్తాను. వై? బికాస్ మై రెడీమర్ లివ్స్ అన్నాడు. అమ్మాయి, నా విమోచకుడు సజీవుడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరినైనా విమోచిస్తాడు. విమోచించలేనటువంటి వాడు కాదు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి దేవునికి ఇష్టం లేని సంగతి అయినా సరే, ఈజ్ రెడీ టు సేవ్ యూ. ఈ రాత్రి ఎందుకు పోగొట్టుకుంటావు ఇలాంటి వ్యక్తిని? సిలువలో 2 దొంగలు వేరాడాడు. ఒకడు అంగీకరించాడు, రక్షించి నేడే నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావని చెప్పి. ఆ తర్వాత కింద ఒకడు యూరోపియన్ ఉన్నాడు. మీరు పటాల్లో చూస్తారా, బళ్ళం పట్టుకున్నాడు. రోమా వాళ్ళు ఎలా చెప్పారు? ఏ ఒక దెబ్బ, నీకు విజిలేస్తాం, నీకు డైరెక్షన్ ఇస్తాం, ఒక్క పొడువు అన్నాడు. సిలువలో వేలాడుతున్న యేసు వైపు బళ్ళంతో పొడిచాడు. నీళ్లును రక్తమును కారినవి. ఈ సంగతి చెప్పడానికి పక్కకి వెళ్ళాడు. పొడిచాను సార్, నీళ్లు రక్తం ఉంది, సచ్చాడు సార్. వచ్చాడు మరలా తిరిగి ఇలాగన్నాడు, ఇంతలోనే చనిపోయాడైనా అతడు కూడా రక్షించబడ్డాడని చరిత్ర చెబుతుంది. ఈ రాత్రి వేళ ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసినడా ఎలాగూ తప్పించుకుందవు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. మన రక్షకుడు ఆయన రెడీగా ఉన్నాడు. 7 పదాలు చెప్పుకున్నాం. అందుచేత నేను ఇంక రిపీట్ చేయడం లేదు. మీరు విన్నారు, మీరు రాసుకున్నారు. బాగా రాసుకున్న వాళ్ళని అడగండి. 7 రకాల రక్షణ. ఒక్క మాట అడిగేసి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు సిలువలో వేలాడి చనిపోయాడు కదా, ఆయన తను తాను రక్షించుకోలేడా? చెప్పండి మీరు. ఆయన తను తాను రక్షించుకోలేడా? ఒకళ్ళైనా మాట్లాడండారా? రక్షించుకోగలడు. ఏదంటే ఏమంటాడో ఈడు అనుకుంటున్నారు. కరెక్ట్ అంటాను. రక్షించుకోగలిగినటువంటి వాడు ఆయన తన్ను తాను రక్షించుకోలేదు. ఎందుకని? ఆయన తన్ను తాను రక్షించుకుంటే నాకు రక్షణ లేదు, నీకు రక్షణ లేదు, మనకు సంఘం లేదు, సేవకుడు లేడు, ఎవరూ లేరు. ఆయన తన్ను తాను రక్షించుకోగలడు. కానీ మనకు రక్షణ అనుగ్రహించడానికి కలువరి శిలువలో వచ్చాను. ఈ రాత్రి వేళ ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షకుడును నువ్వు అంగీకరించకపోతే యు విల్ బి పనిష్డ్. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఏమన్నాడు తెలుసా? ఇలా చెప్పాడనమాట. తర్వాత చదవండి, మత్తయి 25:40 వారిని ఎడం వైపు ఉండు వారిని చూచి శపించబడిన వారులారా తీయదో నిత్యాగ్నిలోనికి పొండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనెక్టింగ్ వర్డ్, నిత్యాగ్నిలోనికి పోండి. జాగ్రత్త, అగ్నిలోనికి వెళ్ళకముందే. పురుగు చావదు. పురుగు అంటే ఎవరో కాదు, మనమే. పురుగు వంటి యాకోబో అన్నాడు. పురుగులమైన మనం చచ్చిపోము, నిరంతరం బాధుడు. అటువంటి శిక్షను తప్పించుకోవడానికి డిసెంబర్ 24, 2023 సంవత్సరం ఈ మందిరంలో ప్రభుని నుంచి ఈ మాటలు చెప్పినందుకు స్తుతిస్తూ రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించకపోతే అంగీకరించిన వారు ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుడికి దండాలు పెట్టి ఎంత గొప్పోడు నైనా నీకు వందనాలు అని చెప్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట అంతే, ఒక్క మాట. నేను వెంటనే వెళ్తాను. రేపు ఒక ఊరు వెళ్ళాలి, రేపు రాత్రికి వెళ్ళాలి, వరుసగా ఉన్నాయి.
నన్ను క్షమించండి. మీరు ప్రోగ్రాం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మలను ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వర్తమానం కొరకు నీకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, పెద్దలను, పరిచారకులను, మీ సేవకుడిని, విశ్వాసుల కుటుంబాలన్నిటినీ మీరు దీవించి అందరినీ లోతైన రక్షణలోనికి నడిపించమని, నమ్మని వారు నమ్మునట్లు, నమ్మిన వారు నమ్మకంగా జీవించినట్లు కృపను పాలించమని యేసు క్రీస్తు నామములో సహాయము కోరుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ I wish you all a very, very happy Christmas.